మార్నింగ్ నందకిషోర్ గారు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు సో చాలా మంది అబ్జర్వ్ చేయకుండా మొబైల్ తీసి వీడియో తీశారు. ఎంతమంది తీశారు? మొబైల్ ద్వారా వీడియో చేశారు. ఎంతమంది తీశారు? సూపర్. వాళ్ళందరూ ఒక బిగ్ అప్లాజ్. లీడర్స్ వీడియో తీసినప్పుడు ఈ కెమెరాలో కరెక్ట్గా క్యాచ్ అవుతుందా లేదని ఫాలో చేస్తాం. అంటే బుర్ర అంతా కెమెరా పైన ఉంటుంది కానీ మీటింగ్ పైన ఉండదు. ఎస్ఆర్ లీడర్స్ తర్వాత ఏమనుకుంటారు, దీన్ని అలానే తీసుకొని పోయి ఇంట్లో ఫ్రీ టైంలో కూర్చొని బాగా విని నోట్ చేసుకోవాలనుకుంటారు. ఎస్ఆర్ మనం కరెక్టే కదా, అందుకే చేస్తాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అల్లారి ముద్దుగా పెంచుకున్న బిడ్డ, మీ కొడుకో కూతురో లేకపోతే మీ లవబుల్ పర్సన్ స్టైల్గా కనిపిస్తే ఫోటో తీస్తారు. ఏమనిపిస్తుందంటే మెమరీ ఫుల్. ఏమనిపిస్తుంది? మొబైల్ ఏం చూపిస్తుంది? మెమరీ ఫుల్. అరే మెమరీ ఫుల్ అయిపోయింది, ఏదైనా డిలీట్ చేయాలని వెతుకుతూ ఉంటే ఫస్ట్ డిలీట్ చేసేది వీడియోనే. మీరు ఫస్ట్ డిలీట్ చేసేది అది ఎక్కడ తీసిన వీడియో. ప్లీజ్ దయచేసి వీడియో తీయద్దు, మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారో అబ్జర్వ్ చేయండి, వినండి. నో ప్రాబ్లం, అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, ఓకేనా? సో మీరు ఆల్రెడీగా ఎవరో ఒకరు టీంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ మొబైల్కి విత్ గ్రూప్ ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా వీడియోస్ వచ్చేస్తుంది, ఓకేనా లీడర్స్? సో ఇక్కడ నుంచి దయచేసి మొబైల్ తీసుకుని వీడియో తీయొద్దు, ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టండి చాలు, ఓకేనా? గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసినటువంటి సౌజన్య మేడంకి ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే యాక్చువల్గా ఆవిడ టీం నేను కాదు, నా టీం ఆవిడ కాదు, తెలుసు కదా. సో అయినప్పటికీ మేడం ఇన్వైట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఎవరైనా ఇంతకుముందు చూసారా? ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడ? నెల్లూరు. ఓకే రైట్. లాస్ట్ మేలో, అవునండి, లాస్ట్ మేలో నెల్లూరు వచ్చిందా. సో ఫస్ట్ ఈ సిస్టమ్కి కనెక్ట్ చేసినటువంటి సాహు గారికి, ముఖ్యంగా సాహు గారు ఎంతమందికి తెలుసు? సాహు గారికి ధన్యవాదాలండి. ఆయన వల్లే ఈరోజు లైఫ్. సో బేసిక్గా నేను నా వృత్తి డాక్టర్, ఆర్ఎంపీ కాదండి, ఆర్ఎంపీ కాదు. డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఏంటి సార్ ఇంతమంది మధ్యలో నేను ఒక్కడైనా డాక్టరు? ఓ అసలు
డాక్టర్ అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి సబ్బు పేస్ట్లు వాటికి వస్తారా? ఏ మేడం వస్తారా? నేను మరి 5 ఇయర్స్ కష్టపడి చదివి లైఫ్ అందులో లేదు, లైఫ్ వృత్తిలో లేదు అని నెట్వర్క్ మార్కెటింగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఈరోజు నా ఎంటైర్ టీం 190,000 మంది ఉన్నారండి. 190,000 నా హైయెస్ట్ చెక్ చూద్దరు కానీ ఎంత అనేది. సో టైం తక్కువ కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా పళ్ళు పీకమంటే పళ్ళు పీకుతా కానీ ఇంతమంది ముందు మాట్లాడమంటే కొద్దిగా ఇబ్బంది. మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కానీ మీరంతా కొత్త ప్రదేశం కదా. సో జనరల్గా నా స్లైడ్స్ అన్నీ ఉంటాయి, మీ లైఫ్కి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేటువంటిది చూడండి. ఖచ్చితంగా ఇన్ జనరల్ మీకు ఉపయోగపడతాయి డెఫినెట్గా. ఎందుకంటే నేను కూడా అట్లానే సెల్ఫ్ మోటివేషన్ అంటాం. ఎవరెవరు ఏదో చెప్పడం కాదు, నాకు ఏం కావాలి, నేను ఏం చేస్తే నా లైఫ్ బాగుంటుంది అని ఆలోచించి చేసి ఈరోజు వెస్టీజ్లో కొంత ఇన్కమ్ తీసుకుంటున్నాం. అది ఎంత అనేది చూద్దాం. ముందే చెప్పానా? చూద్దాం, రైట్? సో ఒక డెంటిస్ట్, ఒక పళ్ళ డాక్టర్గా ఉంటూ వెస్టీజ్లో జర్నీ ఎలా, నేను వెస్టీజ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, వెస్టీజ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, నా సక్సెస్ ఎంతవరకు ఉంది అనేటువంటిది ఒకసారి చూద్దాం, రైట్? సో వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అండి. ఆయన ఎవరు? నేనేనా? ఎస్. అదొక పూల రంగుడి షర్టు, ఆ షర్ట్ వేరు, ఇది వేరు, యూనిఫామ్, రైట్? సో కింద క్లినిక్, ఇది క్లినిక్ అండి. పైన డిఎల్సిపి ఫస్ట్ ఫ్లోర్. సార్ ఇందులో లైట్ ఎట్లా? లైట్ ఇదా సార్? లైట్ ఏది ఎట్లా? ఇదా లైట్ పాయింట్? ఇదా రాదా? ఏమి? సో ఫస్ట్ ఫ్లోర్ డిఎల్సిపి, మంత్లీ 20-25 lakhs నా ఓన్. సెకండ్ ఫ్లోర్ ఒక 200 మెంబర్స్ సరిపోయేంత హాల్ కట్టడం జరిగింది. ఇది నా ఓన్ ప్రీమిసిస్, వర్త్ ఆఫ్ 2 crores. మొత్తం అంతా కూడా వెస్టేజ్ లోకం, మొత్తం వెస్టేజ్ లోకం. నా ఓన్ బిల్డింగ్, నా డెంటల్ చైర్స్ 2 ఉంటాయండి. సో నా ఓన్ బిల్డింగ్ వెస్టేజ్ హాల్, ఓకేనా? సో ఇది ఎవరైనా చదవగలరా? దగ్గర వాళ్ళు ఎవరైనా గట్టిగా ఎవరైనా చదవగలరా? మేడం చదవండి, అందరికీ వినపడాలి. ఇలా సార్ ఇంకోటి ఉందా? మైక్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చదవండి. జీవితం నీదైనప్పుడు దానికోసం చేయాల్సిన కూడా నీదే. ఓడినా గెలిచినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు అది నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అవునా కదా? నేను ఈరోజు ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా 2016 నుంచి వెస్టేజ్లో వర్క్ స్టార్ట్ చేసాం. చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఇటువంటి మీటింగ్లు లేవు, సక్సెస్ పీపుల్ లేరు. సక్సెస్ అని ప్రయత్నం చేసుకుంటా వచ్చా. ఈరోజు ప్రపంచానికి వెస్టేజ్ ద్వారా నేను పరిచయం. సో మీరందరూ కూడా కష్టపడి పని చేయండి, జీవితాన్ని మార్చుకోండి. ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పండి. మీలో ఎంతమంది చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలుగుతున్నారు?
చిన్న చిన్న కోరికలు తీర్చుకోగలుగుతున్నారు ఎంతమంది? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారండి? బ్రాంచ్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు టోటల్? నుంచోండి ఒకసారి. బ్రాంచ్ డైరెక్టర్స్ అందరు కొత్త వాళ్ళ? న్యూ? సిల్వర్స్ ఎంతమంది ఉన్నారు? నుంచోండి. గోల్డ్ వెరీ గుడ్. స్టార్ డైరెక్టర్స్ ఎంతమంది? స్టార్స్ 1 2 3 4 5 6 7 8 9 స్టార్ డైరెక్టర్స్ 9. క్రౌన్స్ ఎంతమంది ఉన్నారు? క్రౌన్స్ 2, క్రౌన్స్ 3 4. అందరు కొత్త వాళ్ళ? న్యూ డిస్ట్రిబ్యూటర్స్ చాలా వరకు. థ్యాంక్ యూ. కూర్చోండి మేడం. సో ఏదో ఒక రోజు ప్రపంచానికి మనం ఖచ్చితంగా పరిచయం కాబడతాం. అది కష్టమైన నష్టమైన పని చేయడం మాత్రం మీరు వదలొద్దు. వెస్టీజ్లో మనం పెట్టుబడి లేదు, జాయినింగ్ ఫీజు లేదు. ఒక డాక్టర్ అయి ఉండి నేనే చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఈజీగా చేయొచ్చు. మనం ఎవరిని హాని చేయట్లేదు, పెట్టుబడి పెట్టించట్లేదు. ఒకప్పుడు నన్ను చాలామంది హేళన చేసేవారు, ఎరా డాక్టర్ అయి ఉండి నువ్వు ఈ సబ్బులు పేస్టులు టీలు ఏంట్రా అబ్బాయి, ప్రాక్టీస్ లేదా, ఈగలు తోలుకుంటున్నావా, పళ్ళు పీక్కోవడానికి ఎవరు రావట్లేదా అని. అరే బా, ప్రాక్టీస్ వేరు, నా డ్రీమ్స్ వేరుగా ఉన్నాయి. నా డ్రీమ్స్ క్లినిక్ ద్వారా నెరవేరట్లేదు. నా క్లినిక్లో నెలకు 1,50,000 వస్తాయండి, అయినా అవి సరిపోట్లా. నాకు 3 పిల్లలు, ఫస్ట్ బాబు, తర్వాత 2 పాపలండి, కవల పిల్లలు. వాళ్ళని బాగా చదివించాలి అనేటువంటిది నా కోరిక. క్లినిక్ ద్వారా వచ్చే 1,50,000 సరిపోవట్లేదు. సో అప్పుడు అనిపించింది వెస్టేజే సరి అయిన ప్లాట్ఫామ్, దీనికి మించినటువంటి ప్లాట్ఫామ్ లేదు అనేటువంటి ఉద్దేశంతో సీరియస్గా తీసుకున్నాం. ఇదేంటో చదవగలరా? దగ్గరికి అందరికి కనిపిస్తుంది. ఒక సరి అయినటువంటి నిర్ణయం కూడా ఆలస్యంగా తీసుకుంటే తప్పే. ఏమండి, వెస్టీజ్లో పనిచేయడానికి మీకు ఏంటి ఇబ్బంది? ఏ వెస్టేజ్ బాగాలేదా? ప్రొడక్ట్స్ బాగాలేదా? మేనేజ్మెంట్ బాగాలేదా? మీ అప్లైనర్స్ బాగాలేదా? ఎందుకు చాలామంది జస్ట్ వెస్టేజ్లో జాయిన్ అయ్యి డబ్బులు రావట్లేదు అని వెళ్ళిపోతారు. మరి చేసే వాళ్ళందరికీ, వచ్చే వాళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? 1,00,000 2 లక్షలు తీసుకునే వాళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారు? కాబట్టి మీరు వెస్టేజ్లోకి రావడం సరి అయిన నిర్ణయమే. దాన్ని నమ్మకంతో పని చేయండి, కానీ దయచేసి లేట్ చెయ్యొద్దు. 1 సంవత్సరం పాటు నేను అలాగే లేట్ చేసి చాలా కోల్పోయాను వెస్టీజ్లో. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న దాని ప్రకారం మీకు చెప్తున్నా, దయచేసి వెస్టీజ్లో వన్స్ జాయిన్ అయిన తర్వాత మీరా వెస్టేజా తేల్చుకోవడమే. అన్నీ ఇవ్వడానికి రెడీగా ఉంది కదా, మనం చేయడానికి రెడీగా లేకపోతే ఎట్లా వెస్టేజ్? కాబట్టి లీడర్స్ దయచేసి వెస్టేజ్ని సీరియస్గా తీసుకోండి. ఇది ఎప్పుడైనా చూసారా స్లైడ్? ఈ స్లైడ్ చూసారా? జాబ్ చేసేటువంటి వాళ్ళకి ఇది కరెక్ట్గా సూటబుల్ అండి. బానిసత్వానికి అలవాటు పడితే ఏమవుతుంది? లైఫ్. ఎంప్లాయీస్, మీరు 10 ఏళ్ళు పనిచేసినా 20 ఏళ్ళు పనిచేసినా మీ యొక్క శాలరీ 10,000 20,000 30,000, డబల్ ట్రిపుల్ ఏం కాదు. కాబట్టి ఇలాంటి బానిసత్వానికి మాత్రం మీరు అసలు ఆ గుర్రం ఎలా వెళ్తుందండి? జస్ట్ ఒక కుర్చీకి కట్టేస్తే అది అలా ఉండిపోతుందా? జాబ్ హోల్డర్స్, కాబట్టి మీరు అలా ఉండిపోవద్దు. మీ టాలెంట్ని బయటికి తీయండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా విలువైన వాళ్ళే. గుర్తుపెట్టుకోండి సార్, వెస్టీజ్లోకి వచ్చారు అంటే, వెస్టీజ్ మీటింగ్కి వచ్చారు అంటే మీరు చాలా విలువైనటువంటి వ్యక్తులు అని అర్థం. ఎస్, మీరందరూ చాలా విలువైన వాళ్ళు. కాబట్టి 2 రోజులు త్యాగం చేసి ఈరోజు మీటింగ్కి రావడం జరిగింది, అవునా కదా? మీరు ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాల్యుబుల్ పర్సన్. మీరు మీ ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నారు కాబట్టే, ఏదో చేద్దాం అనుకుంటున్నారు కాబట్టే
ఇక్కడికి రావడం. గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా ఒక విలువైంది మన చేతికి వచ్చేటప్పుడు ఆ విలువైన దాన్ని మనం ఉంచుకుంటామా, నిలబెట్టుకుంటామా లేదా అని చూసిన తర్వాతనే ప్రకృతి మనకి ఇస్తుందండి. లేకపోతే ప్రకృతి మనకి ఇవ్వదు. ఎందుకంటే నాలో చాలామంది లీడర్స్ సంవత్సరం 2 సంవత్సరాలు ఏడిపించారు, వస్తాం చేస్తాం కొందామని. కానీ చాలామంది రావడానికి 1-2 సంవత్సరాలు టైం పట్టింది. సో నేను ఎప్పుడైతే నిలబడ్డానో, వాళ్ళందరికీ కనిపిస్తున్నానో, నా సక్సెస్ని వినిపించానో, వాళ్ళందరూ రావడం జరిగింది. ఈరోజు విలువైనటువంటి వాళ్ళు వచ్చారు, వాళ్ళని చూసుకుంటున్నాను. కాబట్టే వెస్టీజ్లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, 1,90,000 మంది టీం, కొంత అమౌంట్ కొంత ఇన్కమ్ తీసుకున్న ఆ ఇన్కమ్ ఎంతో చూద్దరు అని. ఓకేనా? కాబట్టి విలువైనవి వస్తాయి, వచ్చేటప్పుడు టైం పడుతుందండి. ₹1,00,00,000 పెట్టి మీరు బిల్డింగ్ కట్టాలి అంటే ఒక రోజులో అయిపోద్దా? దాని ప్లాన్, దాని డిజైన్ ఎలా ఉండాలి? సో కాబట్టి మీరు వెస్టీజ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోబోతున్నారు. అన్లిమిటెడ్ ఇన్కమ్, ఇంత అంత అని కాదండి, అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకోబోతున్నారు. అంటే వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీకు ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే మీ లైఫ్లో సక్సెస్ అవ్వగలరు. ఇది ఎప్పుడైనా చూసారా స్లైడ్? ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ ఏ రెడ్ సిగ్నల్. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, జంక్షన్స్లో రెడ్ సిగ్నల్ పడుతుంది, అవునా? కాసేపు ఆగిన తర్వాత ఏమవుతుంది? ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ ఇంటు గ్రీన్, అవునా కదా? కాసేపు ఆగితే గ్రీన్ సిగ్నల్ పడుతుంది, మన జర్నీ సాఫీగా వెళ్ళిపోతుంది. రెడ్ సిగ్నల్ పడినప్పటికీ మీరు వెళ్ళిపోతే ఏమవుద్ది? యాక్సిడెంట్ అవుతుంది కదా. సేమ్ ఇదే వెస్టేజ్లోకి వస్తే మీరు 10 మందిని కలుస్తారు. 10 మంది అబ్బాయి ఇలాంటివి చాలా చూసాం, చాలా వచ్చినాయి, ఇలాంటివి ఏం వద్దు, మేము చేసేసాం, చూసేసాం, పీకేసాం అంటారు. అలాగని మీరు అక్కడితో ఆగిపోయారు అనుకోండి, మీ లైఫ్ క్లోజ్. నెక్స్ట్ అలా కాకుండా ఒక 5-10 మినిట్స్ మీకోసం మీరు ఆలోచించి 11వ వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను నాలాంటి వాడు తగిలాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది లైఫ్? ఎలా ఉంటుంది? సౌజన్య మేడం లాంటి లీడర్ వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎస్, అందుకని అంటారు మంచికి టైం పడుతుంది. వస్తారు, డెఫినెట్గా వాల్యుబుల్ పర్సన్ మన లైఫ్లోకి వస్తారు. ఖచ్చితంగా మనం వెయిట్ చేద్దాం, సరేనా? అంతే తప్ప ఎవరో ఏదో అన్నారని మన లైఫ్ని క్లోజ్ చేసుకుంటే ఎట్లా? మనకి ఏదైనా అవసరమైతే హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మన ఓన్ బ్లడ్ రిలేషన్ ఎవరండి హెల్ప్ 10,000 కావాలంటే ఇస్తారా? ఎంతమందికి ఇచ్చేవాళ్ళు ఉన్నారు చెప్పండి? ఉన్నారా మేడం? ఎవరు చేయరండి, మన కోసం మనమే. కాబట్టి దయచేసి లీడర్స్ వెయిట్ చేయండి, మంచి రోజులు వస్తాయి. ఇదేంటో తెలుసా మీకు? ఇలా ఉన్నారండి చాలామంది వెస్టీజ్లో. ఇటు నుంచి అటు దూకడానికి అన్ని నిచ్చెనలు ఉన్నాయి, కానీ ఇంకా ఎక్కి చూస్తున్నాడు మనిషి. ఏంటి సార్ అవన్నీ నిచ్చెనలేనా? వేసుకుని అటే వెళ్ళిపోతే పోలా, మహాగణంతో తెచ్చుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? ఆ నిచ్చెల మీదకి ఎక్కి తొంగి చూస్తున్నాడు. ఏం ఉపయోగం? అటువైపు మహాగణి ఉంది, తీసుకోవాలి ఎలా? ఎలా? సో ఇక్కడే అంటారు మీరు కొద్దిగా ఆలోచించండి. ఆలోచిస్తే అన్ని నిచ్చెనలు ఉన్నాయి, ఏం చేసుకోవాలి సార్? హౌ టు యూజ్ దెమ్, ఎలా వాడుకోవాలో తెలియకపోతే లైఫ్ జీరో. వెస్టీజ్ని కూడా ఎలా చేస్తే డబ్బులు వస్తాయో మీ అప్లైనర్ దగ్గర నుంచి తెలుసుకోండి, డెఫినెట్గా మంచి ఇన్కమ్. ఈరోజు సాహు గారు నా అప్లైన్ 10th క్లాస్ చదివారు. ఈరోజు ఆయన ఇన్కమ్ 12 lakhs per month. 10th క్లాస్ ఆయనకి తెలుసు ఎలా వాడుకోవాలో, ఎలా యూజ్ చేసుకోవాలో. 65 lakhs వర్త్ బెంచ్ కార్. ఓ 10th క్లాస్ చదివి బీహారీ, సహారా ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్, ఈరోజు మంత్కి 12 lakhs. 10th క్లాస్ చదివిన వ్యక్తి పాసిబుల్ అంటే 12 lakhs తీసుకోవడం?
వెస్టీస్, వాల్యుబుల్ వెస్టీస్, లైఫ్ వెస్టీస్. ఓకేనా? కాబట్టి వెస్టీస్లో ఉంది, దాన్ని ఎలా తీసుకోవాలా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. చూడండి లీడర్స్, అట్లాగా నిత్యంలో ఉపయోగించుకోవడం తెలిసినటువంటి వ్యక్తుల్లో కొంతమంది బ్రాంజ్ డైరెక్టర్స్, బ్రాంజ్ లెవెల్లో సెప్టెంబర్ మంత్లో హైయెస్ట్ పేఅవుట్ తీసుకున్నటువంటి వ్యక్తి బ్రాంజ్ లెవెల్లో 36,000 రూపీస్. 36,000 రూపీస్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్. బ్రాంజ్ అండి. మన దానిలో స్టార్లు తీసుకోలేకపోతున్నారు, గోల్డ్ తీసుకోలేకపోతున్నారు, నాట్ ఈవెన్ సిల్వర్స్ 36,000 తీసుకోలేకపోతున్నారు. చూడండి, బ్రాంజ్ లెవెల్లో అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వెస్టీజ్లో డబ్బులు ఎలా తీసుకోవాలి, ఆ నిత్యం ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించారు. యాజ్ ఎ బ్రాంజ్ 36,000 రూపీస్. సిల్వర్ లెవెల్లో, సిల్వర్స్ ఎంతమంది ఉన్నారు ఇందులో? నుంచోండి. సిల్వర్స్ హైయెస్ట్ చెక్ ఎంత సార్ మీది? హైయెస్ట్ చెక్ రానా? హైయెస్ట్ చెక్ ఎంత? యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్ మీరు సిల్వరా? సిల్వర్ ఎంత సార్ హైయెస్ట్? సార్ హైయెస్ట్ సిల్వర్ 19. మీది మేడం? 20,000 రూపీస్ సిల్వర్. మేడం ఇది 19,000. మీదమ్మా ఏమ్మా? 25,000. వెరీ గుడ్. 25,000 రూపీస్ యాజ్ ఎ సిల్వర్. మీది మేడం? 24,000. వెరీ గుడ్. 24,000. మేడం ఇది? 31. ఓ 31,000 రూపీస్. క్లాస్ ప్లీజ్ మేడంకి. గురుగారు మీది? సార్ 70. వెరీ గుడ్. 17,000 సార్ది. మీది సార్ ఎంత? వెరీ గుడ్. మీ పేరు? స్టైలా సార్? సూపర్. ఎంత సార్ హైయెస్ట్ ఎంత? 23,000 రూపీస్. మీది? 30,000 రూపీస్. మీది? 32. 19. మేడం 12. 12. మేడం మీదమ్మా ఎంత? వెరీ గుడ్. 32 సార్. పేరు? 30,000 రూపీస్. ప్రశాంతి గారికి అందరూ క్లాప్స్ కొట్టండి. 32,000 రూపీస్ యాజ్ ఎ సిల్వర్ లెవెల్. అక్కడ చూడండి సార్, ఆ నిచ్చెలను వాడుకోవడం వచ్చినటువంటి వ్యక్తి సిల్వర్లో హైయెస్ట్ చెక్ ఎంత? హైయెస్ట్ ఎంత? 55,000 రూపీస్. ఎందుకు మరి మనం తీసుకోలేకపోతున్నాం 55,000? అంటే మనం అప్లైనర్స్ని ఉపయోగించుకోవడం, డౌన్ లైన్స్కి రెగ్యులర్గా మీటింగ్స్ పెడితే మీకు అది పాసిబుల్. డెఫినెట్గా మీరు చెక్ తీసుకోవచ్చు. యాజ్ ఎ సిల్వర్ ఎంతంటే హైయెస్ట్ 55,000. 32,000 తీసుకున్నటువంటి ప్రశాంతి గారికి ఒకసారి క్లాప్స్ కొట్టండి. యాజ్ ఎ సిల్వర్ హైయెస్ట్ చెక్. యాజ్ ఎ గోల్డ్ లెవెల్ హైయెస్ట్ చెక్. ఇవంతా మీరు ఛాలెంజ్గా తీసుకోవాలండి. ఛాలెంజ్గా తీసుకుంటేనే మీ లైఫ్లో చేంజెస్ వస్తాయి. మీ లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోకపోతే మీ లైఫ్లో చేంజెస్ రావు. 100% రావు. నేను ఇలా ఉండకూడదు, నా జీవితం ఇది కాదు అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడే ఇది జరుగుతుంది. యాజ్ ఎ గోల్ 80,000 రూపీస్. ఊహించగలరా? క్రౌన్ డైరెక్టర్కి 80,000 రావట్లేదు, అవునా? మరి గోల్డ్ లెవెల్లో 80,000 రూపీస్ ఎట్లా పాసిబుల్? పక్కా ప్లానింగ్. ఎస్, డౌన్ లైన్ చేతి ఇలా మనం వర్క్ చేయించాలి, అప్పుడే మనకి చెక్ వస్తుంది అనేటువంటిది. చూడండి, 80,000 రూపీస్ యాజ్ ఎ బ్రాంజ్, సారీ గోల్డ్. గోల్డ్ ఎంతమంది ఉన్నారు? ఎంతమ్మా? వినపట్ల, అక్కడ దాకా రాలేను. వెరీ గుడ్. 37,000. మేడం మీది ఎవరు?
ఎంత? 52. మీ పేరు? ఉమాదేవి. వెరీ గుడ్. ఉమాదేవి గారికి ఒకసారి క్లాప్స్. ఇంకెవరు? గోల్డ్. మీ సార్ ఎంత? ఏమా? 33. వెరీ గుడ్. మీది? 17. 79. 17. అర్థం కాలేదు సార్. వస్తున్నాను, ఆగండి, వెయిట్, ఐ విల్ కమ్ దేర్. మీరు వెళ్ళండి. వినపట్లే ఇక్కడ దాకా. మీ ఫ్రీక్వెన్సీకి నేను రీచ్ కాలేకపోతున్నా. సగం వినిపిస్తుంది, సగం వినపట్లేదు. అందులో మాట్లాడండి. రెండో లైన్ ఐలవరపు వెంకట్రావు. దర్శి దేవదాస్. 70,000. మీరేనా? రూపీస్. మీరేనా? నేనే సార్. మీరేనా? నేనే. ఇలా స్టేజ్ మీదకి రండి, స్టేజ్ మీదకి రండి. వావ్, ఓ, మేము అక్కడ చూసి మురిసిపోతున్నాం ఎవరా ఎవరా అని. వా, డైరెక్ట్గా కలిసే లక్, అదృష్టం. దేవదాస్ మీరేనా? ఏం పేరు? వెరీ గుడ్. రండి సార్. వెరీ గుడ్. ఏం పేరు సార్? 70,000. మీ పేరు? కూర్చోండి, ఇక్కడ నుంచోండి. మీరు గోల్డ్గా 70,000 తీసుకున్నారు, అవునా? ఎట్లా తీసుకున్నారు ఒకసారి అందరికీ చెప్పాలి. మీరు గోల్డ్లో. నేను సహారా ఇండియాలోనే పనిచేశాను. మా సాహు గారు కూడా ఒకప్పుడు డైలీ కలెక్షన్ చేసే వ్యక్తి వేస్టేజ్కి వచ్చి ఈరోజు 12 lakhs అబౌవ్ డ్రా చేస్తున్నాడు. అలాగనే నేను కూడా సహారా ఇండియాలో ఒక బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. గత 9 months క్రితం ఈ యొక్క వేస్టేజ్ ఫ్యామిలీలోకి రావడం జరిగింది. దీనిలో డబ్బులు ఉన్నాయి. అది తీసుకోవటం ఎలా అనేది మనం ప్లాన్ చేసుకొని వర్క్ చేసినట్లయితే అది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఎల్ఓబీస్. ఎల్ఓబీస్ మనకు హైయెస్ట్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. 18% బోనస్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ సార్. గోల్డ్లో మీరు సార్ ఎంత? ఒకసారి ఎలా తీసుకోగలిగారు మీరు? ఎలా తీసుకోగలిగారు? గుడ్ మార్నింగ్ అండి. మీరేనా దేవదాస్ గారు? దేవదాస్. వెరీ గుడ్. చూడండి సార్, కంపెనీ ఇలా ఉండండి సార్. కంపెనీ అనౌన్స్ చేసినటువంటి వాటిల్లో మన సార్ నేమ్ ఒకసారి మరి క్లాప్స్ కొడదామా? వెరీ గుడ్. డైరెక్ట్గా చూడగలిగాము సార్ మీరు. మేడం కూడా చేయండి సార్, మాకు మా వాళ్ళందరికీ చూపిస్తాం. వెరీ గుడ్. మీరు ఎలా తీసుకోగలిగారు? నేను వచ్చేసి పెరల్స్ ఏజెంట్ సార్. వెరీ గుడ్. పెరల్స్ బ్యాక్గ్రౌండ్. వెరీ గుడ్. 2004లో పెరల్స్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాను. అది మనకు వద్దు. ఓకే సార్. వెస్టేజ్ వాల్యుబుల్. ఓకే సార్. అంటే వెస్టీజ్ కోసం నేను వచ్చేసి 6 నెలల కోసం నేను 6 నెలలు తపనగా పోరాటం చేశాను సార్. అయితే వెస్టీజ్ చేయకముందు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను నేను. అనేకమైన కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులతో చాలా భయంకరంగా చనిపోయే స్థితిలో ఉన్నాను నేను. వెరీ గుడ్. అలాంటి స్టేజ్లో నుండి నా కుటుంబ పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి ఎలాగైనా దీంట్లో గెలవాలని, ఈ ప్రాబ్లంలో నుండి నేను బయటపడాలని చెప్పేసి ఏం చెప్పారు ఇప్పుడు? లాస్ట్ డైలాగ్, ఎలాగైనా గెలవాలి. ఒకసారి చెప్పండి, ఏమన్నారు? ఎలా అయినా గెలవాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు ఆయన పని చేయడం హైయెస్ట్ చెక్ యాజ్ ఎ గోల్డ్. వెరీ గుడ్. మాట్లాడండి సార్. 2 months. వెరీ గుడ్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ద బెస్ట్. మేడం అక్కడ ఇచ్చి సార్, అక్కడ సార్ ఇలా రండి సార్. దేవదాస్ గారు ఇలా రండి. ఇలా 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 మీతో మాకు ఫోటో రావాలి, త్వరగా రావాలి, టైం లేదు. మీరు ఎక్కడ? ఒంగోలా? ప్రకాశం జిల్లా. రైట్. ఇలా పెట్టండి సార్. ఎక్కడ వెళ్ళినా ఇదే, మా పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇదే వస్తుంది సార్. అందరూ నవ్వుతున్నారు, పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఇదేంటి సార్ అని. మళ్ళీ ఆల్ ద బెస్ట్ అండి. సో చూసారా, గోల్డ్ లెవెల్లో మన కళ్ళు ఎదుర్కొంటా సక్సెస్ పీపుల్. మీరు సక్సెస్ అవ్వాలంటే క్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, గోల్డ్లోనే మంచి ఇన్కమ్. ఇలా కనుక ప్లాన్ చేస్తే క్రౌన్లో 3 to 4 lakhs ప్లాన్ చేయొచ్చండి, నో డౌట్. ఓకేనా? సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఆలోచించండి సార్.
ఇది మేడం ఏంటి మేడం, ఎందుకు మేడం అలా నవ్వారు? మేడం ఎందుకు అలా నవ్వారు ఒకసారి? గోల్డ్ ఎవరికి మేడం? ఎవరు? అయిపోతే పర్లేదు రండి సార్. మీకా రండి, మేము మాట్లాడిస్తాం రండి సార్. బెల్లలో హీరో అజిత్ లాగా ఉన్నారు కదా, ఎలా ఉన్నారు? హీరో అజిత్, అవునా? సో సార్ పేరు, మీ పేరు సార్? రియాజ్. యాజ్ ఎ గోల్డ్ 70,000 ప్లస్. ఎంత మేడం? మీరా? 70,000 రూపీస్ యాజ్ ఎ గోల్డ్. సార్ 70,000 గోల్డ్లో అంటే జోక్ కాదు సార్, జోక్ కాదండి. ఎందుకంటే క్రౌన్లో నేను 70,000 తీసుకోలేకపోయాను సార్. యాజ్ ఎ క్రౌన్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఆ లెవెల్కి రీచ్ కాల. కాబట్టి లీడర్స్, సార్ రియాజ్ గారు మీరే మేడమా మెయిన్ రోల్ ఎవరు? సో మేడం చేత మాట్లాడుద్దాం. మేడం మీ సక్సెస్ ఎట్లా? చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్, రైట్? ఒకసారి మాట్లాడండి, మీకు ఎట్లా పాసిబుల్? వాళ్ళందరూ 70,000 తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చిన ప్లాన్ ఇవ్వండి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు తెలుగు రాదు, అయినా కూడా మాట్లాడతా, నేర్చుకున్నా ఇప్పుడు సంవత్సరం నుంచి. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మేడం, మాకన్నా బాగా మాట్లాడుతున్నారు. రండి దగ్గర పెట్టుకోండి మేడం. నేను దీంట్లో బాబుకి హెల్త్ గురించి వచ్చాను మేడం. లీడర్స్ మైక్ దగ్గర పెట్టండి మేడం. నేను పెట్టినా? ఓకే సార్, పెట్టుకుంటాను. బాబుకి హెల్త్ గురించి వచ్చాను. చాలా డాక్టర్ దగ్గర తిరిగినా కానీ బాగా అవ్వలేదు. మందులు వాడినంతసేపే బాగుంటాడు. తర్వాత దీంట్లో సప్లిమెంట్ తీసుకున్నా, కొలెస్ట్రాల్ ఒకటి, తులసి డ్రాప్స్ ఒకటి, దాంతో మాత్రం సూపర్గా రిజల్ట్స్ వచ్చింది నాకైతే. బాబు అయితే 12 సంవత్సరాల దాకా అన్నమే తినడు బాబు. అన్నం తినేపించడానికి చాలా ఇబ్బంది పడ్డా. దాని తర్వాత బాబు సొంతంగా తినేదడం నేర్చుకున్నాడు. అదే నాకు రిజల్ట్స్ వచ్చింది ఇక్కడ. కానీ నాలాగా ఎంతమంది పిల్లలకి ఇట్లా జలుబు ఉందో, ఎంతోమందికి మోకాలు నొప్పులు, ఇవన్నీ తెలుసుకున్నా. కానీ వెనక అడుగు వేయకుండా నాలాగా గెలవాలి, అందరు గెలవాలి, గెలుపుస్తూ గెలవాలి అని నేను దీంట్లో వచ్చిన. అందరికీ హెల్ప్ చేసినట్టున్నా, అందరికీ ఒక జీవితం ఇచ్చిన. నేనైతే 70,000 ఎలా తీసుకున్నారు? 70. మాకు అది కావాలి. ఖచ్చితంగా. అందరూ పని చేస్తాయి కాబట్టి అందరూ వచ్చారు. డబ్బులు కావాలి మాకు. నేను ఒక మంచి టైలర్ని, చాలా కష్టపడిన కుట్టడానికి అవి ఎంత. కానీ దీంట్లో మాత్రం కసితో చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కసితో చేయగల, సాధించాలని చేయాలా, పట్టుదలతో చేయాలా. ఎలా? పట్టుదలతో చేయాలా. కృషితో నాస్తి దుర్భిక్షం కాదండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు దేంతో? వెరీ గుడ్, కసితో నాస్తి దుర్భిక్షం. సో మేడం ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రియాజ్ అఖ్తర్, గోల్డెన్ క్లబ్ వెస్టర్న్ తిరుపతి నుంచి. మాలో మెయిన్ మా ఇన్కమ్ పెరగడానికి మెయిన్ మాకు ఏంటంటే కారణం, నేను మా వైఫ్ చేరినప్పుడు అసలు సపోర్ట్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ మాకి సౌజన్య మేడం వాళ్ళు బూట్ క్యాంప్ పెట్టారు. దానికి వచ్చి చూసిన తర్వాత నాలో చేంజెస్ వచ్చినాయి. అప్పటి నుంచి మా మిస్సెస్కి నేను సపోర్ట్ ఇచ్చాను. ఆమె ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 280 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 71,350 రూపాయలు లీడర్. ఇలాంటి ఇన్కమ్ అనేది, ఇది 71,000 అనేది చాలా చిన్న విషయం. దీంట్లో కోట్లు ఉన్నాయి లీడర్స్, కోట్లు. అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అంకెకి అంత అనేది ఉండదు లీడర్. జీరోతో స్టార్ట్ అయ్యి ఆ అంకె ఎప్పుడు ఎండ్ అయిద్ది అనేదే లేదు. అలాంటి సముద్రం లీడర్స్ ఈ వెస్టేజ్. అందుకని దయచేసి మీరు పట్టుదలగా మేము సాధిస్తామని అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు లీడర్స్. దీంతోపాటు మా అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సౌజన్య మేడం వచ్చి మాకు మిరాకిల్ మార్నింగ్, అది కూడా మాకు చాలా కలిసి వస్తుంది. అలాగే మా అప్లయన్ చిన్న సార్, మా అందరూ మాకు బాగా, రత్న మేడం, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసిన వల్లే మేము సాధించాం లీడర్స్. థ్యాంక్ యూ విషయాలు. రియాజ్ గారు మీకు టైం ఇస్తాం, అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాట్లాడిద్దరు. కానీ మా అప్లైన్ వచ్చి రత్న మేడంకి చాలా క్లాస్ ఇవ్వాలా నా తరఫు నుంచి. మా అబ్బాయి కారణం బాగా పడడానికి రత్న మేడమే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి కంగ్రాట్స్ చెప్దామా? ఆల్ ద బెస్ట్. సో చూడండి లీడర్స్, ఆ ఇమేజ్ కనుక మీరు చూస్తే చాలామంది అప్లైనర్ వైపు చూస్తూ ఉంటారు. నా వల్ల అతనికి డబ్బులు వస్తున్నాయి, మనం ఫోన్ ఎత్తొద్దు, మాట్లాడొద్దు.
మరి మీ వల్ల మీ అప్లైనర్కి డబ్బులు వస్తుంటే మీకు ఎలా వస్తాయి? మీ డౌన్లైన్ చేత మీరు చేయించాలి కదా. మీరు ఒకరికి డౌన్లైన్, మీరు ఒకరికి అప్లైన్ కదా. మీరు ఎప్పుడైతే మీ అప్లైనర్కి హాని చేద్దాం అనుకుంటారో ఆటోమేటిక్గా మీరు పడిపోతారు. నో డౌట్. మీరు పై కోసం ఆలోచించకండి సార్, డౌన్లైన్ కోసం ఆలోచించండి. డౌన్లైన్కి సర్వీస్ ఇవ్వండి, డౌన్లైన్కి మీటింగ్ పెట్టండి. అప్పుడే మీ సక్సెస్. పైకి చూడొద్దు. ఓకేనా? ఇది చదవండి. నా లైఫ్లో మార్చినటువంటి కొటేషన్ అండి ఇది. సాల్వ్ ద ప్రాబ్లం ఆర్ లీవ్ ద ప్రాబ్లం, డు నాట్ లివ్ విత్ ద ప్రాబ్లం. ఏంటండి? ఫస్ట్ నీకు అవకాశం ఉంటే దాన్ని సాల్వ్ చెయ్యి, అంతే తప్ప నువ్వు లేదా వదిలేయి. అంతే తప్ప ప్రాబ్లం ఉంది అని నెత్తిమే పెట్టి కూర్చుంటే ఆ ప్రాబ్లం జీవితాంతం కడకెళ్ళేదాకా ఆ ప్రాబ్లం ఏడుస్తూనే ఉంటుంది. మీలో ఎంతమందికి విరాట్ కోహ్లీ తెలుసు? చాలామందికి తెలుసు. విరాట్ కోహ్లీ స్టోరీ చదివారా ఎప్పుడైనా? ఎటువంటి స్థితి నుంచి వచ్చాడు అని. రొనాల్డో తెలుసా? ఫుట్బాల్ ప్లేయర్ తెలుసా? ఎంతమందికి తెలుసండి రొనాల్డో? ఆయన స్టోరీ తెలుసుకోండి సార్. ఆయన ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలకి ఈరోజు అధిపతి. ఒకప్పుడు తిండి లేనటువంటి వాడు ఈరోజు రొనాల్డో అనే వ్యక్తి ఫుట్బాల్ ప్లేయర్ 1000 కోట్ల పైకే ఆస్తిపరుడు. అలాగే విరాట్ కూడా సేమ్. తినడానికి తిండుండేది కాదు, పూట తినేవాడు కాదు. ఈరోజు ఆస్తి బీభత్సమైనటువంటి ఆస్తి. సక్సెస్ స్టోరీస్ చదవండి సార్, అప్పుడు మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో కాబట్టి మీరు సాల్వ్ చేయండి. సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు చాలా చిన్న ఇంట్లో ఉండేవాడు తెలుసా? ఇప్పుడు అతను ఉండే ఇల్లే 260 కోట్లటండి. ఊహించగలరా? ఆయన సక్సెస్ అవ్వడానికి 22 సంవత్సరాలు పట్టింది, 100 సెంచరీస్. కాబట్టి సక్సెస్కి ఎప్పుడు టైం పడుతుందండి. అంతే తప్ప ప్రాబ్లం ఉంది అంటే ఎలాగా? రోజుకి 2 నుంచి 4 చెప్పండి వెళ్ళి ప్లాన్. మార్నింగ్ 2, ఈవినింగ్ 2. నిన్న చెప్పినటువంటి వాళ్ళని ఈరోజు ఫాలోఅప్ చేయండి, ఈరోజు చెప్పినటువంటి వాళ్ళని రేపు ఫాలోఅప్ చేయండి, నిన్న చెప్పినటువంటి వాళ్ళని ఫాలోఅప్ చేయండి. నీకేంటి ఇబ్బంది? ప్రోడక్ట్లు వాడుతున్నావా లేదా? ఎంతమందికైనా చెప్పావా లేదా? లేదా నేను వస్తాను పద నీతో పాటు మనం వెళ్ళి మాట్లాడదాం అని చెప్పండి. అంతే తప్ప మీరు వదిలేస్తే సక్సెస్ కూడా మిమ్మల్ని వదిలేస్తుందండి. మీకు సక్సెస్ కావాలి అంటే మీ డౌన్లైన్ మీరు పట్టుకోవాల్సిందే. నేను మహా అయితే ఒక 150 మందిని జాయిన్ చేసి ఉంటాను. ఆ 150 మంది ఈరోజు 1,90,000 మంది. ఆ 150 మందిని పట్టుకున్నాను గట్టిగా. ఎస్, వీళ్ళు విలువైనటువంటి వాళ్ళు, విలువైన వజ్రాలు అని అనుకున్న వాళ్ళే ఈరోజు చాలామందిని తయారు చేయడం. ఇది తెలుసా? ఫ్లూట్ తెలుసా మీకు? ఫ్లూట్లో చాలా హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి, ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా, అవునా? చాలామంది జీవితాల్లో బాధలు కష్టాలు కూడా ఉంటాయి. అలా కాకుండా బట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్ కేర్ఫుల్లీ, దాని కనుక మీరు సరిగ్గా కనుక ఆడితే దాని యొక్క ఏమొస్తాయి సార్? మ్యాజికల్ మెలోడీస్, అద్భుతమైనటువంటి సాంగ్స్ని మనం వినొచ్చు. ఆ ఫ్లూట్ని మనం వాడి ఎలా చేయాలి అనేటువంటిది తెలిస్తే. వాటిలో హోల్స్ ఉంటాయి, ఎంప్టీనెస్. అలాగే మన జీవితాల్లో కూడా కష్టాలు బాధలు ఉంటాయి. లేకుండా ఎవరున్నారు సార్ ఇంతమందిలో? 500 మందిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్, నాకు ఉన్నాయి. ఈవెన్ ఒకప్పుడు మా అబ్బాయి పాపలు మొత్తం 3 పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడున్న రోజుల్లో 3 అంటే చాలా కష్టం కదా. ట్విన్స్ పాపలు 2 బాబు, వాళ్ళని బాగా చదివించాలి అనేటువంటిది కోరిక. కానీ ఒకనొక టైంలో చాలా నీరసపడిపోయాను, ఇంకా వీళ్ళు చదివించలేను, నాకు అవకాశాలు లేవు అని. కానీ ఎక్కడో ఏదో పక్క వీళ్ళు బాగా చదివించాలి, ఎందుకంటే మా ఫాదరు మమ్మల్ని 4 బాగా చదివించారు, మేము కూడా పిల్లల్ని బాగా చదివించాలి అని. కరెక్ట్గా అదే టైంలో వెస్టేజ్ వచ్చింది, పట్టుకున్నాం, సక్సెస్. ఈరోజు బాబుకి సంవత్సరానికి 4 lakhs ఫీజ్. అలాగే పాపలు 2 కవల పిల్లలు, అందులో ఒక పాప NIT బీటెక్, ఇయర్లీ 4 lakhs. రెండో పాప BDS డెంటల్, సేమ్ నా ప్రొఫెషనే, విష్ణు భీమవరం, ఇయర్లీ 4 lakhs. అంటే మోర్ ఆర్ లెస్
ఇయర్లీ 12 lakhs నేను వాళ్ళ ఫీజులు కట్టాలి. నా క్లినిక్ ద్వారా సాధ్యం కాదండి. కేవలం వెస్టీజ్ ఉందనే నేను చదివించగలుగుతున్నాను ఈరోజు. ఎస్, రేపొద్దున నా ధైర్యం 3 generations ప్లాన్ వెస్టీజ్. ఒకవేళ నేను గల్లంతైనా నా వైఫ్ హ్యాపీ, ఒకవేళ నా వైఫ్కి ఏదైనా అయినా నా కొడుకు వరకు హ్యాపీ. వాళ్ళకి నేనేం ఆస్తులు ఇవ్వక్కర్లేదండి. ఎవ్రీ మంత్ వచ్చే నా ఇన్కమ్ చాలు వాళ్ళ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి. భవిష్యత్తును ఆలోచించండి సార్, ఫ్యూచర్ని ఆలోచించండి సార్. ఈ రోజు కోసం వద్దండి. మామూలుగా మీ వృత్తుల్లో 1,00,000-1,500,000 సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మామూలుగా అదర్ దాన్ వెస్టీజ్ ఎవరైనా ఉన్నారా? మరి నేనే సంపాదించేవాడిని, దాన్నే పక్కన పెట్టి ఆల్మోస్ట్ ఫుల్ టైం వెస్టీజ్ని ఎందుకు టేకప్ చేయడము? నాకు ఎత్తుపల్లాలు ఉన్నాయి సార్, కానీ ఎప్పుడైతే నేను జాగ్రత్తగా వెస్టేజ్లో కేర్ఫుల్గా వర్క్ చేశానో, ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్, నేను వెస్టేజ్ మీద కేర్ఫుల్గా వర్క్ చేశాను కాబట్టి ఈరోజు వెస్టేజ్లో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నా. మా పిల్లలకి ఏం కావాలంటే అది కొనగలుగుతున్నా, ఏం కావాలంటే అది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళు ఏ రోజు చచ్చి ఈ నాన్నకు పుట్టాను, నా కోరికలు తీరట్లేదు, నాకు చిన్న చిన్నవి అడిగినా సరే అప్పులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఫీజులు ఉన్నాయి, అది ఇది అని కారణాలు చెప్పొద్దు. వాళ్ళు అనుకుంటే ఒకటే అనుకోవాలి, పుడితే నాన్న కడుపునే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ 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 పుడితే నాన్న కడుపునే పుట్టాలి. సో మనం పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం కదా, మరి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం? మీరు చాలామందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, పిల్లలు ఉంటారు కదా. వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 11 o'clockకి 12 o'clockకి వెళ్ళి లేదా మధ్యలో లేచి ఒకసారి ఆ పిల్లల్ని చూడండి సార్. వాళ్ళు ఎంత హాయిగా నిద్రపోతారంటే చీకు చింత ఉండదు. పడుకున్న వాళ్ళు ఎలా పడుకున్నారు అలాగే లెగుస్తారు పొద్దున్నే, ఏ కష్టము బాధ తెలియదు. ఒక సైకాలజిస్ట్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఆ పిల్లల మనసులో నాకు తల్లి తండ్రి ఉన్నారు, నాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పడుకుంటారటండి. అందుకే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి బాధ బందీ ఉండదు, ఏమీ ఉండదు, చక్కగా ఆడుకుంటారు, తింటారు, పడుకుంటారు. మనం 1,00,000 ఆలోచిస్తాం. పోనీ అదేమన్నా సంపాదన వైపు వెళ్తుందా అంటే టైం వేస్ట్, రీల్స్, ఫేస్బుక్ కదా, వాడండి కాదంటులా, బట్ ఏదైతే యూజో మనకి దాన్ని ఉపయోగించండి అని అంటున్నా. అదే మీరు వెస్టేజ్లో కేర్ఫుల్గా చేస్తే అద్భుతమైనటువంటి లైఫ్. మళ్ళీ చాలామందికి ఏం చేస్తాంలే, వాడు అలాగే అంటాడులే అని ఒక నెగిటివ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. చదవండి ఒకసారి. ఫ్లాట్ టైర్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్తుందా? మీ బండికి కానీ కారుకి కానీ ఉన్న ఫ్లాట్ గాలిపోయినటువంటిది టైర్ ఎక్కడికైనా వెళ్తుందా? ఏ సార్, ఎప్పుడు వెళ్తుంది? ఫుల్ గాలి. అలాగే సక్సెస్ ఎప్పుడవుతాం? పాజిటివ్ మైండ్ సెట్. ఎస్, మన డౌన్ లైన్కి సక్సెస్ ఇవ్వాలి, మన డౌన్ లైన్ కార్ అచీవర్స్ని చెయ్యాలి. అంతే తప్ప ఓయమ్మ ఆడి కారు వచ్చేస్తే మనకేంటని చెప్పి మనం జలస పడితే మనం పైకి ఎదిగేది ఎట్లా? సో నో నెగిటివ్ థాట్స్. ఫ్లాట్ టైర్ లాగా బ్యాడ్ యాటిట్యూడ్ వద్దండి. మీరు ఎక్కడికి ముందుకడికి వేయలేరు. ఆలోచనని మార్చుకోండి సార్. మనం ఎదగాలి అంటే మన కింద వాళ్ళని లిఫ్ట్ చేయాల్సిందే. వెస్టీజ్ ఇది కూడా అదే సార్. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అంటది. అవునా? నువ్వు సక్సెస్ అయితేనే నేను సక్సెస్. సేమ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి సార్. ఇది ఒకసారి చూడగలరా? నిజ జీవితంలో చాలామందికి ఉపయోగపడుతుంది. ఏ సార్ చూసారా? వెస్టేజ్ అనేది ఒక అవకాశం, దాన్ని ఉపయోగించండి సార్. బిస్కెట్ ఉంది, టీలో జస్ట్ అలా ముంచాం, వెంటనే తీస్తే పర్వాలేదు, లేకపోతే ఏమవుద్ది? మళ్ళీ తీయగలరా? జీవితం కూడా అంతే సార్, చాలా వాల్యుబుల్. వెస్టేజ్ ఆపర్చునిటీ.
దీన్ని ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటిది మీరు ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఇటువంటి మనం చదువుతూ ఉంటే ఓ లైఫ్ అంటే ఇలా ఉంటుందా, మనకు అప్లైనర్ చెప్పక్కర్లేదండి. మీ లైఫ్ మీకు తెలీదా? మీ కష్టం మీకు తెలీదా? మీ బాధ మీకు తెలీదా? ఒకటే చెప్తారు సార్, ఫస్ట్ మనం నిలబడాలి, అప్పుడే సక్సెస్ వస్తుందండి. మనం నలుగురికి కనబడాలి. ఫెయిల్ అయినంత మాత్రాన మనం దుప్పటి ముసుగేసి కూర్చుంటే అవదు. మనం నిలబడాలి, కనబడుతూ మన యొక్క సక్సెస్ని వినిపించాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సార్? 10 years ఫెయిల్యూర్ అందరూ తిట్టడమే. నిలబడ్డా లేదా? 10 ఏళ్ళు ఎంత నష్టపోయినా నిలబడ్డాడు. చాలా నిలబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా? కనిపిస్తున్నాడు ఎక్కడికక్కడ, అవునా కదా? కనిపిస్తూ పిఠాపురంలో 70,000 మెజార్టీతో వినిపించాడా లేదా? దట్ ఈజ్ సక్సెస్. పిఠాపురం అంటే మాకు బాగా దగ్గర, మా అమ్మమ్మ గారు ఊరే. సో more than 70,000 మెజారిటీతో గెలిచాడా లేదా? వినిపించాడా లేదా? సక్సెస్. అంతే తప్ప 2 నెలలు 3 నెలలు వెస్టేజ్లో ఉండి డబ్బులు రావట్లేదు, మరి వచ్చే వాళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? గౌతమ్ బాలి గారు ఏమన్నా పంపిస్తున్నారా? లేదే. కష్టపడి టీం బిల్డింగ్ డెవలప్ చేయండి 100%. ఇతను ఇందాక నేను చెప్పినటువంటి రొనాల్డో అనేటువంటి అతను ఏం చేస్తాడంటే, లైఫ్ ఈజ్ 10% వాట్ హ్యాపెన్స్ టు యూ, 90% నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటువంటిది. వెస్టేజ్ నీ చేతికి వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటువంటి దాని మీద నీ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. సో ఎవరు? నేనేనా? ఎస్. వర్క్ స్టార్ట్ చేసిన కొత్తలో జూలై 2016 నా పేఅవుట్ ఎంత? 49,000 రూపీస్. ఎంతండి? 49,000 రూపీస్. జస్ట్ అప్పుడే నేను స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ 7,500 క్రిటా కార్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 2 years నేను అలా నిలబడే ఉన్నా. 2018లో నా చెక్ ఎంత? 65,000 రూపీస్. ఇది కాదు నా టార్గెట్. ఓకేనా? 2020 ఎంత? 1 lakh. 16, 2 years, 4 years. 4 years పగలనక రాత్రనక హార్డ్ వర్క్ చేస్తే జస్ట్ 1,39,000 రూపీస్. అప్పట్లో ఇలాంటి మీటింగ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ సక్సెస్ పీపుల్ కానీ ఎవరూ లేరండి. ఆ తర్వాత నుంచి సాహు గారి ఎంటైర్ టీంలో నేనే ఫస్ట్ కార్ అచీవర్ క్రిటా, నా తర్వాతే చాలామంది. సో ధైర్యం చేయకపోతే అవ్వదు, ధైర్యం చేయండి డెఫినెట్గా. ఇది ఎప్పుడు సార్? 2020 జూలై. 22 ఎంత? 1 lakh. 2024 ఎంత సార్? 4,27,000. ఇది ఇంకా తక్కువ. సో అప్పటి నుంచి నేను బిల్డ్ చేసుకుంటూ వస్తే టీం అని బిల్డ్ చేసుకుంటూ వస్తే 4,27,000. సార్ చూడగలరా? ఎంత సార్? చూస్తున్నారా లేదా? నాదా కాదా? ఏ సార్ నచ్చలేదా చెక్ ఎవరికి? కొద్ది క్లాస్ కొట్టండి నా కోసమైనా. మరీ అడిగించుకున్నారేంటి సార్? మరీ అడిగించుకుని మరి ఏం సార్? సో జూలై highest payout 5 lakhs,
14,675 నాకు వచ్చినటువంటి పూల్ ఇన్కమ్ ఉంది కదా నవంబర్లో హైయెస్ట్ పేఅవుట్ 5 lakhs. ఎప్పుడు క్రాస్ అవుతానా అని చూస్తూ ఉన్నా 5 lakhs క్రాస్ అయ్యాం. నెక్స్ట్ ఇదే టైంకి నో డౌట్ 7 to 8 lakhs క్రాస్ అవుతాం. దానికి తగ్గట్టు వర్క్ చేస్తున్నాం. ఓకేనా? నా డౌన్లైన్లో ఒక క్రౌన్ డైరెక్టర్ రమణమ్మ అని, బహుశా విన్నారో లేదో నాకు తెలియదు, పవర్ఫుల్ క్యాండిడేట్, ఫుల్ టైం మొత్తం అన్నీ వదిలేసుకుని ఓన్లీ వెస్టేజ్ లోకం. 2024 ఏప్రిల్లో 1,11,000. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ మహేష్ పీవీఆర్ అని నా డౌన్లైన్లో, మహేష్ పీవీఆర్ ఒక ఫోటోగ్రాఫర్ 1,44,000. అలాగే పివి లక్ష్మి ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నటువంటి ఆవిడ వైజాగ్, ఆవిడ ఇన్కమ్ 1,32,000. లేడీస్కి అందరికీ చాలా చాలా ఆవిడ ఆదర్శవంతమైనటువంటి లీడర్. బ్యూటీ పార్లర్ నెలకు 30-40 లక్షలు, నెలకు 30-40,000 వస్తుంది. పక్కన పెట్టి ఫుల్ టైం వెస్టేజ్లో ఆవిడ చెక్కు 1,32,000 అండి. శంకర్ ఒక కార్పెంటరు, రంపచోడవరం, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. నా డౌన్లైన్ కార్పెంటర్ రోజుకి ఎంత ఉంటుందండి ఇన్కమ్? 500 or 1,000 రూపీస్ డైలీ, మంత్లీ 30,000 రూపీస్. ఈరోజు కార్ తీసుకున్నాడు, మంత్లీ 1 lakh ప్లస్. ఒక కార్పెంటర్. ఈయన షేక్ సావలి అని అనంతపూర్, ఒక పెయింటర్ అండి. చూసారా, వెస్టీస్ విలువైంది అని చెప్పడానికి గల కారణం ఎంతోమంది జీవితాలని మార్చింది. మీరు అనుకోవచ్చు, డాక్టర్ గారు మీరు చెప్తే ఎవరైనా వింటారు చేస్తారు అని. మరి ఒక ఫోటోగ్రాఫర్, ఒక పెయింటర్ చూడండి 3.82. ఒక కార్పెంటర్ 50 lakhs పెట్టి ఇల్లు కొన్నారు, షేక్ సావలి. ఓకేనా? సో వీళ్ళందరూ మనకు ఆదర్శవంతం సార్. ఈయన ఒక ప్లంబర్, ఈశ్వర్ ఒక ప్లంబర్, వైజాగ్, మంత్లీ 5 lakhs, 75 lakhs పెట్టి BMW కార్ తీసుకున్నారండి. ఒక ప్లంబర్కి సాధ్యమా? అటువంటిప్పుడు మీరెందుకు చేయలేరు? ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్, ఒక ఫోటోగ్రాఫర్, ఎట్లా? మరి మనం సార్ వాల్యుబుల్ వెస్టేజ్ మనకుండగా మన ఏ రకంగా చీకు చింత అవసరం లేదండి. ఓన్లీ వెస్టేజ్. ఉన్నాయన్నీ వదిలేయండి సార్, ఉన్నాయన్నీ వదిలేయండి. భరోసా నేను, రేపొద్దున ఏదైనా తేడా పాడా వస్తే నన్ను అడగండి. ఓన్లీ వెస్టేజ్ ప్లాన్ 2040 వరకు కంపెనీ దగ్గర రెడీగా ఉందండి, మేనేజ్మెంట్ దగ్గర. 2040 వరకు, 30 వరకు కాదు, 30 వరకు అని అంటున్నారు. కానీ గౌతమ్ బాలి గారు వాళ్ళ ప్లాన్ 2040 వరకు రెడీగా ఉంది. ఈ లోపల మీరు కోటీశ్వర్లు అవ్వచ్చండి. ఓకేనా? ఇతను ఒక బీటెక్ స్టూడెంట్, యూత్ ఐకాన్, మచిలీపట్నం, కుచాల చంద్రశేఖర్. అతని ఇన్కమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 5,25,000 రూపీస్. ఎట్లా సార్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక డాక్టర్. మరి మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి స్పీడ్గా వర్క్ చేయకపోతే మీ లైఫ్ మారదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫోటోలు అందరికీ కూడా స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే మీరందరూ వాల్యుబుల్ లీడర్స్ కదా. ఆయన తెలుసా? ఓ ఓ ఓ ఓ ఓ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారే. ఓ ఓరే రే, ఎవరా ఫ్యాన్స్? ఓరే రే, చాలు బాబోయ్ హాలు. సో రంజిత్ గారు కర్రల మిల్లులో పనిచేసేటువంటి వ్యక్తి, నెలకు 2,500కి కర్రల మిల్లులో పనిచేసేటువంటి వ్యక్తి. ఇది పాత చెక్కు, లేటెస్ట్ చెక్కు 9,75,000 అండి. నా పేరు చెప్తే తప్పట్లు లేవు, అక్కడ వాళ్ళే చెప్తే లేవు. ఈ రంజిత్ గారు ఎక్కడొచ్చారు సార్? వారు భూమి మీద ఎవరు నిలబట్టలేదే. ఓరి అమ్మ విజిల్స్ కూడానా? ఓ వెరీ గుడ్. అలా ఉండాలి సార్, అలా ఉంటే అందరికీ ఉత్సాహం. చూడండి,
ఆడి కార్ 55 lakhs వర్త్ ఆడి కార్ మంత్లీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 lakhs. త్వరలో VMCM మెంబర్ కాబోతున్నారు. మొన్నే తునిలో మీటింగ్ ఇచ్చారు. సూపర్గా ఉంటుందండి సెషన్. బహుశా ఈరోజు ఉంటుంది అనుకుంటా. బాబు చాలు, మీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నాం. రైట్, ఇవి తెలుసా? లీలా వర్ణ, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఫ్యాన్సా మీరు? ఆ టీమా? వెరీ గుడ్. లీలా వర్ణ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక హెల్త్ అసిస్టెంట్. అటువంటిది ఈరోజు ఆవిడ ఇన్కమ్ ఎంతండి? ఇది 642 ఓల్డ్ చెక్, 8 lakhs ప్లస్. ఒక లేడీ అయ్యండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏమా నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా? బాగాలేదా? వాటర్ కావాలా? ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పండి. మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? పళ్ళు పళ్ళు కళ్ళు కాదు, పళ్ళు ఎన్ని ఉంటాయి? కరెక్ట్గా చెప్పాలి. 39? 39 ఎక్కడి నుంచి సార్? ఓ సామెత ఉంది కదా, కొడితే ఎన్ని పళ్ళు ఓడతాయి? 32 పళ్ళు ఓడతాయి కదా. 32 ఉంటాయా? నేను ఎవరో ఒకరిని పిలుస్తా, వాళ్ళ నోట్లో 32 ఉన్నాయో లేదో చెప్పాలి. సరే, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? ఎంతమంది? 2 సార్లు. అసలు ఒకసారి చేయడమే కష్టమేమో అనేసి రెండోసారి ఎక్కడ చేస్తారు? చేస్తారా? ఎంతమంది 2 సార్లు బ్రష్ చేస్తారు? ఎవరు బాబు టైం ఉంటే చేసేది? మీరా? అంత బిజీ. టైం ఉంటే మేడం చేస్తారట, లేకపోతే లేదు. 2 సార్లు ఎంతమంది? దయచేసి రోజు 2 సార్లు బ్రష్ చేయండి. ఉదయము, రాత్రి పడుకునేటప్పుడు. ఎలా బ్రష్ చేస్తారు? బ్రషింగ్ విధానం తెలుసా మీకు? గిన్నెలు తోమినట్టు తోముతారా? ఎలా తోముతారు? ఎలా సార్? నిజంగా అలా చేస్తారా మీరు? ఊరికే చెప్పడమేనా? ఎలా చేస్తారు? వెనకాల దంతాలు, వెనకాల దంతాలు ఎలా చేస్తారు? వెనకాల దంతాలు చెప్పండి సార్. వెనకాల దంతాలు ఎలా చేస్తారు? అరే ఈ సైడు మీకు ఎలా చేయలేదు, ముందు మాత్రం చెప్తున్నారు ఇలా. వెనకాలి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, పళ్ళని పై పళ్ళు పై నుంచి కిందకి, కింద పళ్ళు కింద నుంచి పైకి బ్రష్ చేయాలంతే. మీ ఇష్టం వచ్చినట్టు తోముతానంటే పళ్ళు రాలి ఊడిపోతాయి. సార్? సో గౌతమ్ బాలి గారు మన పేస్ట్ ఇచ్చారు. ఎందుకు సార్? నా పేస్ట్ చాలామంది పేషెంట్లకు ఇచ్చిన తర్వాత పేషెంట్లు రావడం మానేశారు సార్. ఏం చేయను, బాధ. ఏనంటే సార్ పళ్ళు నొప్పులు రావట్లేదు సార్, అది ఏం పేస్ట్ ఇచ్చారో కానీ అండం. పేషెంట్లు 10 మంది వచ్చేవాళ్ళు 2-3 వస్తున్నారు అంతే. ఏం చేయను, బాధ. ఏం సార్? సో గౌతమ్ బాలి గారికి నెంబర్ 1 టూత్పేస్ట్. దయచేసి డెంటేశ్వర్ టూత్పేస్ట్ వాడండి. ఎందుకు వాడాలి డెంటేశ్వర్ టూత్పేస్ట్ అంటే, అందులో ఒక డెంటల్ డాక్టర్గా చెప్పగలను, అందులో నీమ్ ఉంటుంది, వేప, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. నోట్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను చంపడానికి నీమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మన పేస్ట్. అలాగే లవంగం ఉంటుంది, క్లోవ్, పంటి నొప్పిని తగ్గించడానికి లవంగా ఉపయోగిస్తారు. కాబట్టి మన దానిలో గౌతమ్ బాలి గారు, ఒరే బాబు నువ్వు సంపాదించడమే కాదు తినడానికి కూడా పళ్ళు ఉండాలి అని అద్భుతమైనటువంటి టూత్పేస్ట్ని బాలి గారు ఇవ్వడం జరిగింది. ఎంతమంది మన పేస్ట్ వాడుతున్నారు? వామో, వాయో, ఫుల్గా వాడుతున్నారే. వెరీ గుడ్. మీరు ఎవరినైనా వెస్టేజ్లో జాయిన్ చెయ్యాలి అంటే పేస్ట్ ఇవ్వండి సార్, ఖచ్చితంగా వస్తారు, నో డౌట్. ఓకేనా? చూడండి, ఈ మేడంని ఆదర్శవంతంగా, నాకు చాలా ఆదర్శవంతం మేడం. సో ఈరోజు 8 lakhs ప్లస్, ఒక లేడీ అయ్యండి ఈరోజు అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇవి తెలుసా మీకు? బహుశా మీ టీం కాదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఒక ఆయా, తెలంగాణ ఒక ఆయా అన్నమాట. ఆవిడ ఇన్కమ్ నెలకి, ఈరోజు ఆవిడ స్కూల్లో పనిచేసేటప్పుడు జీతం 5,000 తెలంగాణ. ఈరోజు వెస్టీజ్లో ఆవిడ హైయెస్ట్ ఇన్కమ్ 4,55,000 అండి. ఇది ఓల్డ్. ఆవిడ ఏమంటారంటే, సంపాదించడానికి చదువుకి సంబంధం లేదు,
5,000కి నెలకి ఒక స్కూల్లో పనిచేసేటువంటి ఆయా ఈరోజు వెస్టీజ్లో నెలకి 4,55,000 రూపాయలు ఇన్కమ్. మీరు ఎవరి దగ్గరికైనా ప్లాన్ చెప్పడానికి అది వెళ్తున్నప్పుడు ఇటువంటి కొన్ని చెక్స్, ఎస్ వెస్టీజ్ పవర్, ఒక ప్లంబర్, ఒక డాక్టర్, ఒక కార్పెంటర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక కర్రల మిల్లులో పనిచేసే వ్యక్తి అని మీరు ఒక ఆయా పట్టుదల ఉండాలండి. సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది పట్టుదల. అది ఉంటేనే మీరు సక్సెస్ కాగలరు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, లేకపోతే ఇంకోళ్ళు టాప్ మోస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరిలో ఏదో లోపల నుంచి రగులుతూ ఉంటుందండి. ఎస్, నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, అప్పుడే నా లైఫ్కి సార్థకత అని. అందుకని చాలా చూడండి, సక్సెస్ పీపుల్ అందరికీ కూడా చాలా పెయిన్ ఉండే వాళ్ళు సక్సెస్ అవుతారు. హ్యాపీగా నవ్వుతూ కాలక్షేపం చేసేవాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కారండి. లోపల నుంచి పెయిన్ అందుకే అంటారు పెయిన్ గెయిన్ అని. ఎవరికైతే పెయిన్ ఉంటుందో వాళ్ళే గెయిన్ అవుతారు. అటువంటి వాళ్ళల్లో ఆయా ఏమీ చదువుకోలే, భర్త లేడు, పిల్లలతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వెస్టీజ్లో గ్రేట్ సక్సెస్. మరి మీరందరూ ఎప్పుడు అవుతారు? 1 lakh ప్రైజ్. 1 lakh ఎంతమంది తీసుకున్నారు మీలో? 1 lakh మేడం ఒకసారి ఎవరెవరు 1 lakh ప్లస్? మేడం మీరెంత? యావరేజ్. మీరు సార్? సేమ్. మేడం మీది 1 lakh 1,53,23. మీరు సార్? ఓ 2,71,000. సో మరి వీళ్ళకిలాగా మీరందరూ ఎప్పుడు మన కళ్ళెదురుకుంటేనే సక్సెస్ పీపుల్ కనిపిస్తున్నారు కదా. ఏమన్నా ఫ్రాడా? మీదేనా ఫ్రాడా? సార్దేనా ఫ్రాడా? నిజం. పని చేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒక అద్భుతమైనటువంటి లైఫ్ వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈయన ఒక గార్డ్. ఎప్పుడుదో 2019 ఒక సెక్యూరిటీ గార్డ్. ఆయన ఇన్కమ్ 2,29,000. ఆయన ట్రేస్ అవుట్ చేద్దామని చూస్తున్నాను కానీ అది అవ్వట్లేదండి. 2,29,000 ఒక సెక్యూరిటీ గార్డ్. అంతకన్నా తక్కువ మనం. సీరియస్గా తీసుకోండి సార్. సక్సెస్ ఊరికే రాదండి. సక్సెస్ ఊరికే వస్తుందా? సీరియస్గా ఉంటేనే సక్సెస్ వస్తుందండి. 1-2 సంవత్సరాలు రాజీ పడి జీవితాంతం బ్రతికే బదులు మీ జీవితాంతం 10,000కి 15,000కి రాజీ పడి బ్రతికే బదులు 1-2 సంవత్సరాలు మీది కాదు అని అనుకోండి సార్. మీ లైఫ్ డిఫరెంట్. థింక్ డిఫరెంట్ అంటాం. మీరు ఎప్పుడైతే ఆలోచన విధానం వేరేగా ఉంటుందో థింక్ డిఫరెంట్, లైఫ్ విల్ బీ డిఫరెంట్. థ్యాంక్ యూ రియాజ్ గారు. ఆల్ ద బెస్ట్ అండి. సో చూసారా, గోల్డ్ లెవెల్లో మన కళ్ళు ఎదుర్కొంటా సక్సెస్ పీపుల్. మీరు సక్సెస్ అవ్వాలంటే క్రౌన్ అవసరం లేదు, గోల్డ్లోనే మంచి ఇన్కమ్. ఇలా కనుక ప్లాన్ చేస్తే క్రౌన్లో 3 to 4 lakhs ప్లాన్ చేయొచ్చండి, నో డౌట్. ఓకేనా? సో ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఆలోచించండి సార్. ఇది మేడం ఏంటి మేడం, ఎందుకు మేడం అలా నవ్వారు? హీరో అజిత్ లాగా ఉన్నారు కదా. ఎలా ఉన్నారు? హీరో అజిత్, అవునా? సో సార్ పేరు, మీ పేరు సార్? రియాజ్. యాజ్ ఎ గోల్ 70,000 ప్లస్. ఎంత మేడం మీరా? 70,000 రూపీస్ యాజ్ ఎ గోల్డ్. సార్ 70,000 గోల్డ్లో అంటే జోక్ కాదు సార్, జోక్ కాదండి. ఎందుకంటే క్రౌన్లో నేను 70,000 తీసుకోలేకపోయాను సార్. యాజ్ ఎ క్రౌన్ చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఆ లెవెల్కి రీచ్ కాల. కాబట్టి లీడర్స్, సార్ రియాజ్ గారు మీరే మేడమా మెయిన్ రోల్ ఎవరు? సో మేడం చేత మాట్లాడుద్దాం. మేడం మీ సక్సెస్ ఎట్లా? చాలామంది మహిళలు ఉన్నారు,
వాళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్, రైట్? ఒకసారి మాట్లాడండి, మీకు ఎట్లా పాసిబుల్? వాళ్ళందరూ 70,000 తీసుకోవాలంటే వాళ్ళకి వచ్చిన ప్లాన్ ఇవ్వండి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నాకు తెలుగు రాదు అయినా కూడా మాట్లాడతా, నేర్చుకున్నా ఇప్పుడు సంవత్సరం నుంచి. బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు మేడం, మాకన్నా బాగా మాట్లాడుతున్నారు. రండి దగ్గర పెట్టుకోండి మేడం. నేను దీంట్లో బాబుకి హెల్త్ గురించి వచ్చాను మేడం. లీడర్స్ మైక్ దగ్గర పెట్టండి మేడం. నేను పెట్టినా? ఓకే సార్, పెట్టుకుంటాను. బాబుకి హెల్త్ గురించి వచ్చాను. చాలా డాక్టర్ దగ్గర తిరిగినా కానీ బాగా అవ్వలేదు. మందులు వాడినంతసేపే బాగుంటాడు. తర్వాత దీంట్లో సప్లిమెంట్ తీసుకున్న కొలెస్ట్రాల్ ఒకటి, తులసి డ్రాప్స్ ఒకటి, దాంతో మాత్రం సూపర్గా రిజల్ట్స్ వచ్చింది నాకైతే. బాబు అయితే 12 సంవత్సరాల దాకా అన్నమే తినడు బాబు. అన్నం తినేపించడానికి చాలా ఇబ్బంది పడ్డా. దాని తర్వాత బాబు సొంతంగా తినేదడం నేర్చుకున్నాడు. అదే నాకు రిజల్ట్స్ వచ్చింది ఇక్కడ. కానీ నాలాగా ఎంతమంది పిల్లలకి ఇట్లా జలుబు ఉందో, ఎంతోమందికి మోకాలు నొప్పులు, ఇవన్నీ తెలుసుకున్నా కానీ వెనక అడుగు వేయకుండా నాలాగా గెలవాలి, అందరు గెలవాలి, గెలుపుస్తూ గెలవాలి అని నేను దీంట్లో వచ్చిన. అందరికీ హెల్ప్ చేసినట్టున్నా, అందరికీ ఒక జీవితం ఇచ్చిన. నేనైతే 70,000 ఎలా తీసుకున్నారు? 70. మాకు అది కావాలి. ఓకే. అందరూ పని చేస్తాయి కాబట్టి అందరూ వచ్చారు. డబ్బులు కావాలి మాకు. నేను ఒక మంచి టైలర్ని, చాలా కష్టపడిన కుట్టడానికి అవి ఎంత, కానీ దీంట్లో మాత్రం కసితో చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కసితో చేయగల, సాధించాలని చేయాలా, పట్టుదలతో చేయాలా, ఎలా? పట్టుదలతో చేయాలా. కృషితో నాస్తి దుర్భిక్షం కాదండి, ఇప్పుడు మనం చిన్నప్పుడు విన్నాం. ఇప్పుడు దేంతో? వెరీ గుడ్, కసితో నాస్తి దుర్భిక్షం. సో మేడం, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రియాజ్ అఖ్తర్, గోల్డెన్ క్లబ్ వెస్టర్న్ తిరుపతి నుంచి. మాలో మెయిన్ మా ఇన్కమ్ పెరగడానికి మెయిన్ మాకు ఏంటంటే కారణం, నేను మా వైఫ్ చేరినప్పుడు అసలు సపోర్ట్ ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ మాకి సౌజన్య మేడం వాళ్ళు బూట్ క్యాంప్ పెట్టారు. దానికి వచ్చి చూసిన తర్వాత నాలో చేంజెస్ వచ్చినాయి. అప్పటి నుంచి మా మిస్సెస్కి నేను సపోర్ట్ ఇచ్చాను. ఆమె ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 280 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 71,350 రూపాయలు లీడర్స్. ఇలాంటి ఇన్కమ్ అనేది, ఇది 71,000 అనేది చాలా చిన్న విషయం. దీంట్లో కోట్లు ఉన్నాయి లీడర్స్, కోట్లు. అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన అంకెకి అంత అనేది ఉండదు లీడర్. జీరోతో స్టార్ట్ అయ్యి ఆ అంకె ఎప్పుడు ఎండ్ అయితే అనేదే లేదు. అలాంటి సముద్రం లీడర్స్ ఈ వెస్టేజ్. అందుకని దయచేసి మీరు పట్టుదలగా మేము సాధిస్తామని అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు లీడర్స్. దీంతోపాటు మా అప్లయన్స్ ఉన్నారు, వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. సౌజన్య మేడం వచ్చి మాకు మిరాకిల్ మార్నింగ్ అది కూడా మాకు చాలా కలిసి వస్తుంది. అలాగే మా అప్లయన్స్ చిన్న సార్, మా అందరూ మాకు బాగా, రత్న మేడం, వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసిన వల్లే మేము సాధించాం లీడర్స్. థ్యాంక్ యూ విషయాలు. రియాజ్ గారు మీకు టైం ఇస్తాం, అప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మాట్లాడదురు కానీ. మా అప్లైన్ వచ్చి రత్న మేడంకి చాలా క్లాస్ పోవాలా నా తరఫు నుంచి. మా అబ్బాయి కారణం బాగా అవడానికి రత్న మేడమే. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి కంగ్రాట్స్ చెప్దామా? ఆల్ ద బెస్ట్. సో చూడండి లీడర్స్, ఆ ఇమేజ్ కనుక మీరు చూస్తే చాలామంది అప్లైనర్ వైపు చూస్తూ ఉంటారు. నా వల్ల అతనికి డబ్బులు వస్తున్నాయి, మనం ఫోన్ ఎత్తొద్దు, మాట్లాడొద్దు. మరి మీ వల్ల మీ అప్లైనర్కి డబ్బులు వస్తుంటే మీకు ఎలా వస్తాయి? మీ డౌన్లైన్ చేత మీరు చేయించాలి కదా. మీరు ఒకరికి డౌన్లైన్, మీరు ఒకరికి అప్లైన్ కదా. మీరు ఎప్పుడైతే మీ అప్లైనర్కి హాని చేద్దాం అనుకుంటారో ఆటోమేటిక్గా మీరు పడిపోతారు, నో డౌట్. మీరు పై కోసం ఆలోచించకండి సార్, డౌన్లైన్ కోసం ఆలోచించండి. డౌన్లైన్కి సర్వీస్ ఇవ్వండి, డౌన్లైన్కి మీటింగ్ పెట్టండి, అప్పుడే మీ సక్సెస్. పైకి చూడొద్దు, ఓకేనా? ఇది చదవండి, నా లైఫ్లో మార్చినటువంటి కొటేషన్ అండి ఇది. సాల్వ్ ద ప్రాబ్లం ఆర్ లీవ్ ద ప్రాబ్లం, డు నాట్ లివ్ విత్ ద ప్రాబ్లం. ఏంటండి? ఫస్ట్ నీకు అవకాశం ఉంటే దాన్ని సాల్వ్ చెయ్యి, అంతే తప్ప నువ్వు లేదా వదిలేయి, అంతే తప్ప ప్రాబ్లం ఉంది అని ఎత్తిమే పెట్టి కూర్చుంటే ఆ ప్రాబ్లం జీవితాంతం కడకెళ్ళేదాకా ఆ ప్రాబ్లం ఏడుస్తూనే ఉంటుంది. మీలో ఎంతమందికి విరాట్ కోహ్లీ తెలుసు? చాలామంది తెలుసు. విరాట్ కోహ్లీ స్టోరీ చదివారా ఎప్పుడైనా? ఎటువంటి స్థితి నుంచి వచ్చాడు అని
రొనాల్డో తెలుసా? ఫుట్బాల్ ప్లేయర్ తెలుసా? ఎంతమంది తెలుసండి రొనాల్డో? ఆయన స్టోరీ తెలుసుకోండి సార్. ఆయన ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చాడు, ఎన్ని వేల కోట్ల రూపాయలకి ఈరోజు అధిపతి. ఒకప్పుడు తిండి లేనటువంటి వాడు ఈరోజు రొనాల్డో అనే వ్యక్తి ఫుట్బాల్ ప్లేయర్ 1000 కోట్ల పైకే ఆస్తిపరుడు. అలాగే విరాట్ కూడా సేమ్, తినడానికి తిండి ఉండేది కాదు, పూట తినేవాడు కాదు. ఈరోజు ఆస్తి బీభత్సమైనటువంటి ఆస్తి. సక్సెస్ స్టోరీస్ చదవండి సార్, అప్పుడు మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో కాబట్టి మీరు సాల్వ్ చేయండి. సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు చాలా చిన్న ఇంట్లో ఉండేవాడు తెలుసా? ఇప్పుడు అతను ఉండే ఇల్లే 260 కోట్లటండి. ఊహించగలరా? ఆయన సక్సెస్ అవ్వడానికి 22 సంవత్సరాలు పట్టింది, 100 సెంచరీస్. కాబట్టి సక్సెస్కి ఎప్పుడు టైం పడుతుందండి. అంతే తప్ప ప్రాబ్లం ఉంది అంటే ఎలాగా? రోజుకి 2 నుంచి 4 చెప్పండి వెళ్ళి ప్లాన్. మార్నింగ్ 2, ఈవినింగ్ 2. నిన్న చెప్పినటువంటి వాళ్ళని ఈరోజు ఫాలోఅప్ చేయండి, ఈరోజు చెప్పినటువంటి వాళ్ళని రేపు ఫాలోఅప్ చేయండి, నిన్న చెప్పినటువంటి వాళ్ళని ఫాలోఅప్ చేయండి. నీకేంటి ఇబ్బంది? ప్రోడక్ట్లు వాడుతున్నావా లేదా? ఎంతమందికైనా చెప్పావా లేదా? లేదా నేను వస్తాను పద నీతో పాటు మనం వెళ్ళి మాట్లాడదాం అని చెప్పండి. అంతే తప్ప మీరు వదిలేస్తే సక్సెస్ కూడా మిమ్మల్ని వదిలేస్తుందండి. మీకు సక్సెస్ కావాలి అంటే మీ డౌన్ లైన్ మీరు పట్టుకోవాల్సిందే. నేను మహా అయితే ఒక 150 మందిని జాయిన్ చేసి ఉంటాను. ఆ 150 మంది ఈరోజు 1,90,000 మంది. ఆ 150 మందిని పట్టుకున్నాను గట్టిగా. వీళ్ళు విలువైనటువంటి వాళ్ళు, విలువైన వజ్రాలు అని అనుకున్న వాళ్ళే ఈరోజు చాలామందిని తయారు చేయడం. ఇది తెలుసా? ఫ్లూట్ తెలుసా మీకు? ఫ్లూట్లో చాలా హోల్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి, ఖాళీ ప్లేసులు ఉంటాయి కదా, అవునా? చాలామంది జీవితాల్లో బాధలు కష్టాలు కూడా ఉంటాయి. అలా కాకుండా బట్ ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్ కేర్ఫుల్లీ, దాని కనుక మీరు సరిగ్గా కనుక ఆడితే దాని యొక్క ఏమొస్తాయి సార్? మ్యాజికల్ మెలోడీస్, అద్భుతమైనటువంటి సాంగ్స్ని మనం వినొచ్చు. ఆ ఫ్లూట్ని మనం వాడి ఎలా చేయాలి అనేటువంటిది తెలిస్తే. వాటిలో హోల్స్ ఉంటాయి, ఎంప్టీనెస్. అలాగే మన జీవితాల్లో కూడా కష్టాలు బాధలు ఉంటాయి. లేకుండా ఎవరున్నారు సార్ ఇంతమందిలో? 500 మందిలో ప్రతి ఒక్కరికి ఉన్నాయి ప్రాబ్లమ్స్, నాకు ఉన్నాయి. ఈవెన్ ఒకప్పుడు మా అబ్బాయి పాపలు మొత్తం 3 పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడున్న రోజుల్లో 3 అంటే చాలా కష్టం కదా. ట్విన్స్ పాపలు 2 బాబు, వాళ్ళని బాగా చదివించాలి అనేటువంటిది కోరిక. కానీ ఒకనొక టైంలో చాలా నీరసపడిపోయాను, ఇంకా వీళ్ళు చదివించలేను, నాకు అవకాశాలు లేవు అని. కానీ ఎక్కడో ఏదో పక్క వీళ్ళు బాగా చదివించాలి, ఎందుకంటే మా ఫాదరు మమ్మల్ని 4 బాగా చదివించారు, మేము కూడా పిల్లల్ని బాగా చదివించాలి అని. కరెక్ట్గా అదే టైంలో వెస్టేజ్ వచ్చింది, పట్టుకున్నాం, సక్సెస్. ఈరోజు బాబుకి సంవత్సరానికి 4 lakhs ఫీజ్. అలాగే పాపలు 2 కవల పిల్లలు, అందులో ఒక పాప NIT BTech ఇయర్లీ 4 lakhs. రెండో పాప BDS డెంటల్, సేమ్ నా ప్రొఫెషనే, విష్ణు భీమవరం, ఇయర్లీ 4 lakhs. అంటే మోర్ ఆర్ లెస్ ఇయర్లీ 12 lakhs నేను వాళ్ళ ఫీజులు కట్టాలి. నా క్లినిక్ ద్వారా సాధ్యం కాదండి. కేవలం వెస్టీజ్ ఉందనే నేను చదివించగలుగుతున్నాను ఈరోజు. రేపొద్దున నా ధైర్యం 3 generations ప్లాన్ వెస్టీజ్. ఒకవేళ నేను గల్లంతైనా నా వైఫ్ హ్యాపీ, ఒకవేళ నా వైఫ్కి ఏదైనా అయినా నా కొడుకు వరకు హ్యాపీ. వాళ్ళకి నేనేం ఆస్తులు ఇవ్వక్కర్లేదండి. ఎవ్రీ మంత్ వచ్చే నా ఇన్కమ్ చాలు వాళ్ళ యొక్క లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయడానికి. భవిష్యత్తును ఆలోచించండి సార్, ఫ్యూచర్ని ఆలోచించండి సార్. ఈ రోజు కోసం వద్దండి. మామూలుగా మీ వృత్తుల్లో 1,00,000 సంపాదించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మామూలుగా అదర్ దాన్ వెస్టీజ్ ఎవరైనా ఉన్నారా? మరి నేనే సంపాదించేవాడిని, దాన్నే పక్కన పెట్టి ఆల్మోస్ట్ ఫుల్ టైం వెస్టీజ్ని ఎందుకు టేకప్ చేయడము? నాకు ఎత్తుపల్లాలు ఉన్నాయి సార్, కానీ ఎప్పుడైతే నేను జాగ్రత్తగా వెస్టేజ్లో కేర్ఫుల్గా వర్క్ చేశానో, ఇఫ్ యూ వర్క్ ఆన్ ఇట్, నేను వెస్టేజ్ మీద కేర్ఫుల్గా వర్క్ చేశాను కాబట్టి ఈరోజు
వెస్టీజ్లో హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. మా పిల్లలకి ఏం కావాలంటే అది కొనగలుగుతున్నా, ఏం కావాలంటే అది ఇవ్వగలుగుతున్నాను. వాళ్ళు ఏ రోజు చిచి ఈ నాన్నకు పుట్టాను, నా కోరికలు తీరట్లేదు, నాకు చిన్న చిన్నవి అడిగినా సరే అప్పులు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఫీజులు ఉన్నాయి, అది ఇది అని కారణాలు చెప్పొద్దు. వాళ్ళు అనుకుంటే ఒకటే అనుకోవాలి, పుడితే నాన్న కడుపునే మళ్ళీ పుట్టాలి, మళ్ళీ 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 పుడితే నాన్న కడుపునే పుట్టాలి. సో మనం పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం కదా, మరి వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం? మీరు చాలామందికి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ 11 o'clockకి 12 o'clockకి వెళ్ళి లేదా మధ్యలో లేచి ఒకసారి ఆ పిల్లల్ని చూడండి సార్. వాళ్ళు ఎంత హాయిగా నిద్రపోతారంటే చీకు చింత ఉండదు. పడుకున్న వాళ్ళు ఎలా పడుకున్నారు అలాగే లెగుస్తారు పొద్దున్నే, ఏ కష్టము బాధ తెలియదు. ఒక సైకాలజిస్ట్ని అడిగితే అతను ఏం చెప్పాడంటే, ఆ పిల్లల మనసులో నాకు తల్లి తండ్రి ఉన్నారు, నాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పడుకుంటారటండి. అందుకే చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి బాధ బందీ ఉండదు, ఏమీ ఉండదు, చక్కగా ఆడుకుంటారు, తింటారు, పడుకుంటారు. మనం 1,00,000 ఆలోచిస్తాం, పోనీ అదేమన్నా సంపాదన వైపు వెళ్తుందా అంటే టైం వేస్ట్, రీల్స్, ఫేస్బుక్ కదా, వాడండి కాదంటులా, బట్ ఏదైతే యూజో మనకి దాన్ని ఉపయోగించండి అని అంటున్నా. అదే మీరు వెస్టేజ్లో కేర్ఫుల్గా చేస్తే అద్భుతమైనటువంటి లైఫ్. మళ్ళీ చాలామందికి ఏం చేస్తాంలే వాడు అలాగే అంటాడులే అని ఒక నెగిటివ్ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంటుందండి. చదవండి ఒకసారి. ఫ్లాట్ టైర్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్తుందా? మీ బండికి కానీ కారుకి కానీ ఉన్న ఫ్లాట్ గాలిపోయినటువంటిది టైర్ ఎక్కడికైనా వెళ్తుందా? ఏ సార్, ఎప్పుడు వెళ్తుంది? ఫుల్ గాలి. అలాగే సక్సెస్ ఎప్పుడు అవుతాం? పాజిటివ్ మైండ్ సెట్. ఎస్, మన డౌన్ లైన్కి సక్సెస్ ఇవ్వాలి, మన డౌన్ లైన్ కారు ఇచ్చేవర్సని చెయ్యాలి, అంతే తప్ప ఓయమ్మ ఆడి కారు వచ్చేస్తే మనకి ఏంటని చెప్పి మనం జలస పడితే మనం పైకి ఎదిగేది ఎట్లా? సో నో నెగిటివ్ థాట్స్. ఫ్లాట్ టైర్ లాగా బ్యాడ్ యాటిట్యూడ్ వద్దండి, మీరు ఎక్కడికి ముందుకడికి వేయలేరు. ఆలోచనని మార్చుకోండి సార్. మనం ఎదగాలి అంటే మన కింద వాళ్ళని లిఫ్ట్ చేయాల్సిందే. వెస్టీస్ ఇది కూడా అదే సార్. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్ అంటది. అవునా? నువ్వు సక్సెస్ అయితేనే నేను సక్సెస్. సేమ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి సార్. ఇది ఒకసారి చూడగలరా? నిజ జీవితంలో చాలామందికి ఉపయోగపడుతుంది. ఏ సార్ చూసారా? వెస్టేజ్ అనేది ఒక అవకాశం, దాన్ని ఉపయోగించండి సార్. బిస్కెట్ ఉంది, టీలో జస్ట్ అలా ముంచాం, వెంటనే తీస్తే పర్వాలేదు, లేకపోతే ఏమవుద్ది? మళ్ళీ తీయగలరా? జీవితం కూడా అంతే సార్, చాలా వాల్యుబుల్. వెస్టేజ్ ఆపర్చునిటీ. దీన్ని ఎలా సక్సెస్ అవ్వాలి అనేటువంటిది మీరు ప్లాన్ చేసుకుంటే 100% సక్సెస్ అవ్వచ్చు. ఇటువంటి మనం చదువుతూ ఉంటే ఓ లైఫ్ అంటే ఇలా ఉంటుందా? మనకు అప్లైనర్ చెప్పక్కర్లేదండి. మీ లైఫ్ మీకు తెలియదా? మీ కష్టం మీకు తెలీదా? మీ బాధ మీకు తెలీదా? ఒకటే చెప్తారు సార్, ఫస్ట్ మనం నిలబడాలి, అప్పుడే సక్సెస్ వస్తుందండి. మనం నలుగురికి కనబడాలి. ఫెయిల్ అయినంత మాత్రాన మనం దుప్పటి ముసుగేసి కూర్చుంటే అవదు. మనం నిలబడాలి, కనబడాలి. కనబడుతూ మన యొక్క సక్సెస్ని వినిపించాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. జస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు సార్? 10 years ఫెయిల్యూర్ అందరూ తిట్టడమే. నిలబడ్డా లేదా? 10 ఏళ్ళు ఎంత నష్టపోయినా నిలబడ్డాడు, చాలా నిలబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడికన్నా వెళ్ళిపోయాడా? కనిపిస్తున్నాడు ఎక్కడికక్కడ, అవునా కదా? కనిపిస్తూ పిఠాపురంలో 70,000 మెజార్టీతో వినిపించాడా లేదా? దట్ ఈజ్ సక్సెస్.
పిఠాపురం అంటే మాకు బాగా దగ్గర, మా అమ్మమ్మ గారు ఊరే. సో మోర్ దెన్ 70,000 మెజారిటీతో గెలిచాడా లేదా, వినిపించాడా లేదా సక్సెస్. అంతే తప్ప ఓ 2 నెలలు 3 నెలలు వెస్టేజ్లో ఉండి డబ్బులు రావట్లేదు. మరి వచ్చే వాళ్ళందరికీ ఎలా వస్తున్నాయి? గౌతమ్ బాలి గారు ఏమన్నా పంపిస్తున్నారా? లేదే. కష్టపడి టీం బిల్డింగ్ టీం డెవలప్ చేయండి 100%. ఇతను ఇందాక నేను చెప్పినటువంటి రొనాల్డో అనేటువంటి అతను ఏం చేస్తాడంటే, లైఫ్ ఈజ్ 10% వాట్ హ్యాపెన్స్ టు యూ, 90% నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటువంటిది. వెస్టేజ్ నీ చేతికి వచ్చింది, దీన్ని ఏం చేయాలి అని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేటువంటి దాని మీద నీ లైఫ్ ఆధారపడి ఉంటుందండి. సో ఎవరు? నేనేనా? ఎస్. వర్క్ స్టార్ట్ చేసిన కొత్తలో జూలై 2016 నా పేఅవుట్ ఎంత? 49,000 రూపీస్. ఎంతండి? 49,000 రూపీస్. జస్ట్ అప్పుడే నేను స్టార్ డైరెక్టర్ కార్ ఫండ్ 7,500 క్రిటా కార్ తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ఆఫ్టర్ 2 years నేను అలా నిలబడే ఉన్నా. 2018లో నా చెక్ ఎంత? 65,000 రూపీస్. ఇది కాదు నా టార్గెట్. ఓకేనా? 2020 ఎంత? 1 lakh. 16, 2 years, 4 years. 4 years పగలనక రాత్రనక హార్డ్ వర్క్ చేస్తే జస్ట్ 1,39,000 రూపీస్. అప్పట్లో ఇలాంటి మీటింగ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ సక్సెస్ పీపుల్ కానీ ఎవరూ లేరండి. ఆ తర్వాత నుంచి సాహు గారి ఎంటైర్ టీంలో నేనే ఫస్ట్ కార్ అచీవర్ క్రిటా, నా తర్వాతే చాలామంది. సో ధైర్యం చేయకపోతే అవ్వదు, ధైర్యం చేయండి డెఫినెట్గా. ఇది ఎప్పుడు సార్? 2020 జూలై 22 ఎంత? 1 lakh. 2024 ఎంత? ఎంత సార్? 4,27,000. ఇది ఇంకా తక్కువ. సో అప్పటి నుంచి నేను బిల్డ్ చేసుకుంటూ వస్తే టీం అని బిల్డ్ చేసుకుంటూ వస్తే 4,27,000. సార్ చూడగలరా? ఎంత ఎంత సార్? చూస్తున్నారా లేదా? నాదా కాదా? ఏ సార్ నచ్చలేదా చెక్ ఎవరికి? కొద్ది క్లాస్ కొట్టండి నా కోసమైనా. మరీ అడిగించుకున్నారేంటి సార్? మరీ అడిగించుకోరు మరి. ఏం సార్? సో జూలై హైయెస్ట్ పేఅవుట్ 5,14,675. నాకు వచ్చినటువంటి పూల్ ఇన్కమ్ ఉంది కదా నవంబర్లో, హైయెస్ట్ పేఅవుట్ 5 lakhs. ఎప్పుడు క్రాస్ అవుతానా అని చూస్తూ ఉన్నా 5 lakhs క్రాస్ అయ్యాం. నెక్స్ట్ ఇదే టైంకి నో డౌట్ 7 to 8 lakhs క్రాస్ అవుతాం. దానికి తగ్గట్టు వర్క్ చేస్తున్నాం. ఓకేనా? నా డౌన్లైన్లో ఒక క్రౌన్ డైరెక్టర్ రమణమ్మ అని, బహుశా విన్నారో లేదో నాకు తెలియదు, పవర్ఫుల్ క్యాండిడేట్, ఫుల్ టైం మొత్తం అన్నీ వదిలేసుకుని ఓన్లీ వెస్టేజ్ లోకం. 2024 ఏప్రిల్లో 1,11,000. అలాగే ఒక ఫోటోగ్రాఫర్ మహేష్ పీవీఆర్ అని నా డౌన్లైన్లో, మహేష్ పీవీఆర్ ఒక ఫోటోగ్రాఫర్ 1,44,000. అలాగే పివి లక్ష్మి ఒక బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నటువంటి ఆవిడ వైజాగ్, ఆవిడ ఇన్కమ్ 1,32,000. లేడీస్కి అందరికీ చాలా ఆవిడ ఆదర్శవంతమైనటువంటి లీడర్. బ్యూటీ పార్లర్ నెలకు 30-40 లక్షలు, నెలకు 30-40,000 వస్తుంది. పక్కన పెట్టి ఫుల్ టైం వెస్టేజ్లో ఆవిడ చెక్కు 1,32,000 అండి.
శంకర్ ఒక కార్పెంటరు, రంపచోడవరం, మీరు యూట్యూబ్లో చూడొచ్చు, నాట్ ఆన్లైన్. కార్పెంటర్ రోజుకి ఎంత ఉంటుందండి ఇన్కమ్? 500 or 1000 రూపీస్ డైలీ, మంత్లీ 30,000 రూపీస్. ఈరోజు కార్ తీసుకున్నాడు, మంత్లీ 1 lakh ప్లస్. ఒక కార్పెంటర్. ఈయన షేక్ సావలి అని అనంతపూర్, ఒక పెయింటర్ అండి. చూసారా, వెస్టీస్ విలువైంది అని చెప్పడానికి గల కారణం ఎంతోమంది జీవితాలని మార్చింది. మీరు అనుకోవచ్చు, డాక్టర్ గారు మీరు చెప్తే ఎవరైనా వింటారు చేస్తారు అని. మరి ఒక ఫోటోగ్రాఫర్, ఒక పెయింటర్ చూడండి, 3.82. ఒక కార్పెంటర్ 50 lakhs పెట్టి ఇల్లు కొన్నారు, షేక్ సావలి. ఓకేనా? సో వీళ్ళందరూ మనకు ఆదర్శవంతం సార్. ఈయన ఒక ప్లంబర్, ఈశ్వర్ ఒక ప్లంబర్, వైజాగ్, మంత్లీ 5 lakhs, 75 lakhs పెట్టి BMW కార్ తీసుకున్నారండి. ఒక ప్లంబర్కి సాధ్యమా? అటువంటిప్పుడు మీరెందుకు చేయలేరు? ఒక ప్లంబర్, ఒక కార్పెంటర్, ఒక ఫోటోగ్రాఫర్, ఎట్లా? మరి మనం సార్ వాల్యుబుల్ వెస్టేజ్ మనకుండగా మనం ఏ రకంగా చీకు చింత అవసరం లేదండి. ఓన్లీ వెస్టేజ్. ఉన్నాయన్నీ వదిలేయండి సార్, ఉన్నాయన్నీ వదిలేయండి. భరోసా నేను, రేపొద్దున ఏదైనా తేడా బాడా వస్తే నన్ను అడగండి. ఓన్లీ వెస్టేజ్ ప్లాన్ 2040 వరకు కంపెనీ దగ్గర రెడీగా ఉందండి, మేనేజ్మెంట్ దగ్గర. 2040 వరకు, 30 వరకు కాదు, 30 వరకు అని అంటున్నారు. కానీ గౌతమ్ బాలి గారు వాళ్ళ ప్లాన్ 2040 వరకు రెడీగా ఉంది. ఈ లోపల మీరు కోటీశ్వర్లు అవ్వచ్చండి. ఓకేనా? ఇతను ఒక బీటెక్ స్టూడెంట్, యూత్ ఐకాన్, మచిలీపట్నం, ముచ్చాల చంద్రశేఖర్. అతని ఇన్కమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, 5,25,000 రూపీస్. ఎట్లా సార్? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ప్లంబర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక డాక్టర్. మరి మీరు అందరూ ఇన్స్పైర్ అయ్యి స్పీడ్గా వర్క్ చేయకపోతే మీ లైఫ్ మారదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ఫోటోలు అందరికీ కూడా స్టేజ్ మీదకి రావాలి. ఎందుకంటే మీరందరూ వాల్యుబుల్ లీడర్స్ కదా. ఆయన తెలుసా? ఓ ఓ ఓ ఓ ఓ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారే. ఓ ఓరే రే రే రే, ఎవరా ఫ్యాన్స్? ఓరే రే రే, చాలు బాబోయ్ హాలు. సో రంజిత్ గారు కర్రల మిల్లులో పనిచేసేటువంటి వ్యక్తి, నెలకి 2,500కి కర్రల మిల్లులో పనిచేసేటువంటి వ్యక్తి. ఇది పాత చెక్కు, లేటెస్ట్ చెక్కు 9,75,000 అండి. నా పేరు చెప్తే తప్పట్లు లేవు, అక్కడ వాళ్ళే చెప్తే లేవు. ఈ రంజిత్ గారు ఎక్కడొచ్చారు సార్? వారు భూమి మీద ఎవరు నిలబట్టలేదే. ఓరి అమ్మ, విజిల్స్ కూడానా? ఓ వెరీ గుడ్. అలా ఉండాలి సార్, అలా ఉంటే అందరికీ ఉత్సాహం. చూడండి, ఆడి కార్ 55 lakhs వర్త్ ఆడి కార్, మంత్లీ ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 lakhs. త్వరలో VMCM మెంబర్ కాబోతున్నారు. మొన్నే తునిలో మీటింగ్ ఇచ్చారు. సూపర్గా ఉంటుందండి సెషన్. బహుశా ఈరోజు ఉంటుంది అనుకుంటా. బాబు చాలు, మీ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నాం. రైట్, ఇవి తెలుసా? లీలా వర్ణ, వెరీ గుడ్. ఎవరు చెప్పింది? ఫ్యాన్సా మీరు? ఆ టీమా? వెరీ గుడ్. లీలా వర్ణ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక హెల్త్ అసిస్టెంట్. అటువంటిది ఈరోజు ఆవిడ ఇన్కమ్ ఎంతండి? ఇది 642 ఓల్డ్ చెక్, 8 lakhs ప్లస్. ఒక లేడీ అయ్యండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఏమా నిద్ర వస్తుందా? బాగాలేదా? వాటర్ కావాలా? ఒక క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పండి. మనిషికి ఎన్ని పళ్ళు ఉంటాయి? కళ్ళు కాదు, పళ్ళు ఎన్ని ఉంటాయి? కరెక్ట్గా చెప్పాలి. 39? 39 ఎక్కడి నుంచి సార్? ఓ సామెత ఉంది కదా, కొడితే ఎన్ని పళ్ళు ఓడితే
32 పళ్ళు ఊడతాయి కదా. 32 ఉంటాయా? నేను ఎవరో ఒకరిని పిలుస్తా, వాళ్ళ నోట్లో 32 ఉన్నాయో లేదో చెప్పాలి. సరే, రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? ఎంతమంది? 2 సార్లు. అసలు ఒకసారి చేయడమే కష్టమేమో, రెండోసారి ఎక్కడ చేస్తారు? చేస్తారా? ఎంతమంది 2 సార్లు బ్రష్ చేస్తారు? ఎవరు బాబు టైం ఉంటే చేసేది మీరా? అంత బిజీ. టైం ఉంటే మేడం చేస్తారట, లేకపోతే 2 సార్లు. ఎంతమంది? దయచేసి రోజు 2 సార్లు బ్రష్ చేయండి, ఉదయము రాత్రి పడుకునేటప్పుడు. ఎలా బ్రష్ చేస్తారు? బ్రషింగ్ విధానం తెలుసా మీకు? గిన్నెలు తోమినట్టు తోముతారా? ఎలా తోముతారు? ఎలా సార్? నిజంగా అలా చేస్తారా మీరు? ఊరికే చెప్పడమేనా? ఎలా చేస్తారు? వెనకాల దంతాలు ఎలా చేస్తారు? వెనకాల దంతాలు చెప్పండి సార్. వెనకాల దంతాలు ఎలా చేస్తారు? అరే ఈ సైడు మీకు ఎలా చేయలేదు, ముందు మాత్రం చెప్తున్నారు ఇలా. వెనకాలి ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, పళ్ళని పై పళ్ళు పై నుంచి కిందకి, కింద పళ్ళు కింద నుంచి పైకి బ్రష్ చేయాలంతే. మీ ఇష్టం వచ్చినట్టు తోముతానంటే పళ్ళు రాలి ఊడిపోతాయి. సార్? సో గౌతమ్ బాలి గారు మన పేస్ట్ ఇచ్చారు. ఎందుకు సార్? నా పేస్ట్ చాలామంది పేషెంట్లకు ఇచ్చిన తర్వాత పేషెంట్లు రావడం మానేశారు సార్. ఏం చేయను, బాధ. ఏనంటే సార్ పళ్ళు నొప్పులు రావట్లేదు సార్, అది ఏం పేస్ట్ ఇచ్చారో కానీ అండం. పేషెంట్లు 10 మంది వచ్చేవాళ్ళు 2-3 వస్తున్నారు అంతే. ఏం చేయను, బాధ. సార్? సో గౌతమ్ బాలి గారికి నెంబర్ 1 టూత్పేస్ట్. దయచేసి డెంటేశ్వర్ టూత్పేస్ట్ వాడండి. ఎందుకు వాడాలి డెంటేశ్వర్ టూత్పేస్ట్ అంటే, అందులో ఒక డెంటల్ డాక్టర్గా చెప్పగలను, అందులో నీమ్ ఉంటుంది, వేప, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. నోట్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములను చంపడానికి నీమ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మన పేస్ట్. అలాగే లవంగం ఉంటుంది, క్లోవ్, పంటి నొప్పిని తగ్గించడానికి లవంగా ఉపయోగిస్తారు. కాబట్టి మన దానిలో గౌతమ్ బాలి గారు, ఒరే బాబు నువ్వు సంపాదించడమే కాదు తినడానికి కూడా పళ్ళు ఉండాలి అని అద్భుతమైనటువంటి టూత్పేస్ట్ని బాలి గారు ఇవ్వడం జరిగింది. ఎంతమంది మన పేస్ట్ వాడుతున్నారు? వామో వాయో ఫుల్గా వాడుతున్నారే, వెరీ గుడ్. మీరు ఎవరినైనా వెస్టేజ్లో జాయిన్ చెయ్యాలి అంటే పేస్ట్ ఇవ్వండి సార్, ఖచ్చితంగా వస్తారు, నో డౌట్. ఓకేనా? చూడండి, ఈ మేడంని ఆదర్శవంతంగా, నాకు చాలా ఆదర్శవంతం మేడం. సో ఈరోజు 8 lakhs ప్లస్ ఒక లేడీ అయ్యండి ఈరోజు అద్భుతమైనటువంటి ఇన్కమ్. ఇవి తెలుసా మీకు? బహుశా మీ టీం కాదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు. ఒక ఆయా, తెలంగాణ ఒక ఆయా అన్నమాట. ఆవిడ ఇన్కమ్ నెలకి, ఈరోజు ఆవిడ స్కూల్లో పనిచేసేటప్పుడు జీతం 5,000 తెలంగాణ. ఈరోజు వెస్టీజ్లో ఆవిడ హైయెస్ట్ ఇన్కమ్ 4,55,000 అండి. ఇది ఓల్డ్. ఆవిడ ఏమంటారంటే, సంపాదించడానికి చదువుకి సంబంధం లేదు. 5,000కి నెలకి ఒక స్కూల్లో పనిచేసేటువంటి ఆయా ఈరోజు వెస్టీజ్లో నెలకి 4,55,000 రూపాయలు ఇన్కమ్. మీరు ఎవరి దగ్గరికైనా ప్లాన్ చెప్పడానికి అది వెళ్తున్నప్పుడు ఇటువంటి కొన్ని చెక్స్, ఎస్ వెస్టీజ్ పవర్, ఒక ప్లంబర్, ఒక డాక్టర్, ఒక కార్పెంటర్, ఒక ఫోటోగ్రాఫర్, ఒక కర్రల మిల్లులో పనిచేసే వ్యక్తి అని మీరు ఒక ఆయా పట్టుదల ఉండాలండి. సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది పట్టుదల. అది ఉంటేనే మీరు సక్సెస్ కాగలరు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ కానీ, లేకపోతే ఇంకోళ్ళు టాప్ మోస్ట్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరిలో ఏదో లోపల నుంచి రగులుతూ ఉంటుందండి. ఎస్ నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, అప్పుడే నా లైఫ్కి సార్థకత అని. అందుకని చాలా చూడండి, సక్సెస్ పీపుల్ అందరికీ కూడా చాలా పెయిన్ ఉండే వాళ్ళు సక్సెస్ అవుతారు. హ్యాపీగా నవ్వుతూ కాలక్షేపం చేసేవాళ్ళు ఎప్పుడూ సక్సెస్ కారండి. లోపల నుంచి పెయిన్ అందుకే అంటారు పెయిన్ గెయిన్ అని. ఎవరికైతే పెయిన్ ఉంటుందో వాళ్ళే గెయిన్ అవుతారు. అటువంటి వాళ్ళల్లో
ఆయా ఏమీ చదువుకోలే, భర్త లేడు, పిల్లలతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు వెస్టీజ్లో గ్రేట్ సక్సెస్. మరి మీరందరూ ఎప్పుడు అవుతారు? 1 lakh ప్రైజ్. 1 lakh ఎంతమంది తీసుకున్నారు మీలో? 1 lakh మేడం ఒకసారి ఎవరెవరు 1 lakh ప్లస్? మేడం మీరెంత? యావరేజ్. మీరు సార్? సేమ్. మేడం మీది 1 lakh 1,53,23. మీరు సార్? ఓ 2,71,000. సో మరి వీళ్ళకిలాగా మీరందరూ ఎప్పుడు మన కళ్ళెదురుకుంటేనే సక్సెస్ పీపుల్ కనిపిస్తున్నారు కదా. ఏమన్నా ఫ్రాడా? మీదేనా ఫ్రాడా? సార్దేనా ఫ్రాడా? నిజం. పని చేయండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒక అద్భుతమైనటువంటి లైఫ్ వెస్టేజ్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈయన ఒక గార్డ్. ఇది ఎప్పుడుదో 2019. ఒక సెక్యూరిటీ గార్డ్. ఆయన ఇన్కమ్ 2,29,000. ఆయన ట్రేస్ అవుట్ చేద్దామని చూస్తున్నాను కానీ అది అవ్వట్లేదండి. 2,29,000 ఒక సెక్యూరిటీ గార్డ్. అంతకన్నా తక్కువ. మనం సీరియస్గా తీసుకోండి సార్. సక్సెస్ ఊరికే రాదండి. సక్సెస్ ఊరికే వస్తుందా? సీరియస్గా ఉంటేనే సక్సెస్ వస్తుందండి. 1-2 సంవత్సరాలు రాజీ పడి జీవితాంతం బ్రతికే బదులు మీ జీవితాంతం 10,000కి 15,000కి రాజీ పడి బ్రతికే బదులు 1-2 సంవత్సరాలు మీది కాదు అని అనుకోండి సార్. మీ లైఫ్ డిఫరెంట్. థింక్ డిఫరెంట్ అంటాం. మీరు ఎప్పుడైతే ఆలోచన విధానం వేరేగా ఉంటుందో, థింక్ డిఫరెంట్, లైఫ్ విల్ బీ డిఫరెంట్. థ్యాంక్ యూ రియాజ్ గారు. థింక్ డిఫరెంట్, లైఫ్ విల్ బీ డిఫరెంట్. మీ ఆలోచన విధానం మారకపోతే మీరు వేరేగా ఉండరండి. మళ్ళీ చెప్తున్నా, ఒక డాక్టర్గా ఉంటూ 5 years కష్టపడి ఇలాంటి అందరి దగ్గరికి వచ్చి సబ్బు వాడండి, పేస్ట్ వాడండి, కుకింగ్ ఆయిల్ వాడండి, టీ వాడండి, ఆల్ట్రా వాష్ వాడండి, ఇది చెప్పే పరిస్థితి అండి. బట్ లోపల నుంచి పెయిన్ ఏం చేస్తున్నా పిల్లలు వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నారు పిల్లల లైఫ్. బాబు ఇంజనీరింగ్, పెద్ద బాబు NIT బీటెక్, సెకండ్ పాప BDS. వాళ్ళకి ఏం కావాలంటే అది ఇవ్వగలరు. వాళ్ళని చూస్తే నాకు ఈరోజు హ్యాపీ. నాకు వెనకాల వేస్టేజ్ ఉంది కాబట్టే నేను వాళ్ళని చదివించగలుగుతున్నా. మనందరికీ వేస్టేజ్ ఉంది కదా సార్? లేదా? ఉంది కదా. మరి అటువంటి అప్పుడు మీరు టైం వృధా చేస్తే ఎట్లా? సక్సెస్ ఇదేంటండి? ఏంటది? ఏం సార్? వెస్టేజ్ అంటే బంగారు బాతు సార్. వెస్టేజ్ అంటే బంగారు బాతు. ఇది ఏం చేస్తుంది? ప్రతి నెల 10వ తారీఖున ఏమిస్తుందండి? ఓయ్ చంపేద్దామా బాతుని? ఏం సార్? వెస్టేజ్ బంగారు బాతు. ప్రతి నెల 10వ తారీఖున వచ్చేటువంటిది బంగారు గుడ్డు. ఏం సార్? మీకు కావాలా వద్దా? మాకు బాలి గారు నెలకు ఒక గుడ్డు పంపిస్తున్నారు, బంగారం బాతు గుడ్డు. దాన్ని 5 లక్షల రూపంలో, 3 లక్షల రూపంలో, 2 లక్షల రూపంలో, 1,00,000 రూపంలో, 70,000 రూపంలో మనకి బాలి సార్ పంపిస్తూ ఉన్నారు. కావాలొద్దా? ఏం సార్? బంగారు బాతు ఉంది. దాన్ని మరి మీరు నరుకుతారో, దాన్ని పోషించి పెద్దది చేసి బాగా చూసుకుని నెలకు ఒక బంగారు గుడ్డు బాతు గుడ్డుని తీసుకుంటారో మీరే ఆలోచించండి సార్. నా డ్రీమ్ వెరీ సూన్, నా జీవితంలో నేను తీసుకోలేను, నా వల్ల కాదు అని చంపుకున్న కళని ఈరోజు వెస్టేజ్ నిజం చెయ్యబోతోంది. జాక్వార్, ఎస్ జాక్వార్ వర్త్ ఆఫ్ 72 lakhs త్వరలో
నెక్స్ట్ ఇయర్ తీసుకోబోతున్నాం జాక్వార్ 72 lakhs కార్ అండి. సో రేపు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాం, క్రూజ్ 4th, 5th, 6th, అలాగే లండన్, అలాగే దుబాయ్, ఇట్లా బ్యాంకాక్ ఇలా ఈ ఇయర్లో 3 trips ఉన్నాయి. అన్నిటికీ ఫారెన్ ట్రిప్స్కి ఎలిజిబుల్ వెళ్తున్నాం. ఒక డ్రీమ్ హౌస్, లగ్జరీ హౌస్. ఇప్పుడు మేము కాంప్రమైజ్ అయ్యి ఏదో చిన్న ఇంట్లో ఉంటున్నాం. మొన్ననే 40 లక్షలు పెట్టే సైట్ కొన్నాను. త్వరలో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నాం. లగ్జరీ హౌస్. ఎందుకు ఈ ధైర్యం ఎక్కడిది? ఈ ధైర్యం ఎవరిస్తారు? ఎస్, గ్రేట్ వెస్టీజ్. ఐ లవ్ మై వెస్టీజ్, గ్రేట్ వెస్టీజ్. కాబట్టి ఈరోజు నాకున్నటువంటి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నా, నా డౌన్ లైన్ ఉన్నటువంటి లీడర్స్కి ఫుల్ఫిల్ చేస్తున్నా, అంతకన్నా ఎక్కువ నా పిల్లల యొక్క లైఫ్ని మార్చడానికి వెస్టేజ్ ఎంతో ఉపయోగపడుతుందండి. ఏంటి సార్ అది? ఎప్పటికి అలా ఉండే? ఏ సార్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పటికి బీరువాలు అలా కట్టలు? ఎప్పటికీ? ఒక్క 2 సంవత్సరాలు మీది కాదనుకోండి సార్. బ్రహ్మాండమైనటువంటి లైఫ్, బ్రహ్మాండమైనటువంటి ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. మీరందరూ విలువైనటువంటి లీడర్స్. వెస్టేజ్కి వచ్చారంటేనే విలువైనటువంటి వాళ్ళు. ఈరోజు కాకపోతే రేపైనా డెఫినెట్గా మీరందరూ సక్సెస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. మేడం, మీ అటెండ్ అయ్యేటువంటి మీటింగులకి అటెండ్ అవ్వండి. పెట్టేటువంటి మీటింగులకి మీ టీంని మీటింగులకి తీసుకుని వెళ్ళండి. టీం బిల్డ్ చేయండి. టీం 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 టీం. మీరు ఎప్పుడైతే మీ కింద మంచి టీం తయారు చేయగలుగుతారో డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ తీసుకోగలుగుతారు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఎలా ఉంది సెషన్? ఒక ప్లంబర్, ఒక సామిలిలో పనిచేస్తున్న పర్సన్, ఒక ఆయా, ఇంతమంది ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు మనం గెలవచ్చా, గెలవకూడదా? సాధించవచ్చా? దీన్ని చేయాలంటే ఏం చేయాలి? డిసైడ్ అవ్వాలి. ఇక్కడి నుంచే డిసైడ్ అయ్యి బయట వెళ్ళామంటే ఆ లైఫ్ మనదే. ఎస్ ఆర్ నో? ఓకే. గుడ్ మార్నింగ్. చిన్న వయసులో తల్లిపాలు తాగుతామా? అదేవిధంగా ఈ సెషన్ ఎలా ఉండిందంటే నరాలు, రక్తనాళాలు నేను గెలవాలని తప్పని క్రియేట్ చేసిన ఘనత సార్కి. బిగ్ అప్లాజ్. ఇంతేనా సార్కి ఇచ్చేది? ఇంతేనా? గట్టిగా ఇంకా మన VSL సో సార్కి రికగ్నైజ్ చేయడం కోసం యూనిఫామ్ క్రౌన్ అండ్ అబో లీడర్స్ సార్ని రికగ్నిషన్ చేయాల్సింది. డైమండ్ అబో మనం స్టేజ్ పైన నిలబడ్డప్పుడు అదేవిధంగా చెప్పగా మనకు వస్తుంది. అసలు అవధులు లేదురా, అలుపు దరిదిక చేరలేక ఆడరా, మలుపుకు చెరగని గురుతులు పీడరా, పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడరా, తెలుపే అడుగడుగునా తెలుగే నీవు వలమెను హైదరాబాద్ 150 and the actual tournament starts. How can I help you? Player in your mind? Yeah. Also, sir, there's a అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా,
బదులు లేదురా అలుపు దరిగిక గమనాలనే గమనించరా ఒకరోజు గమ్యమెదురవదా గగనాలనే గురి చూడరా మరి నేల నీకు గగనాలనే గురి చూడరా మరి నేల నీకు వశమవదా పిడుగు బలిని పడు మీ క్లయింట్ అర్జున్ యొక్క పేపర్లో వచ్చింది సార్. ఉరుము మెరుపు బరిలో ఇక అంతా నీదేరా ఫస్ట్ నీ ఫిట్నెస్ మీద వర్క్ చేయి 4 6 లేనా సింగిల్స్ తీసుకోవా ఎవ్రీ సింగిల్ ఈజ్ ఇంపార్టెంట్ నౌ రన్ 5 రౌండ్స్ ఆఫ్ దిస్ గ్రౌండ్ రన్ కమ్ ఆన్ గో తగలగమే ఎదురుగా నింది వైపుకే పొలమని వేగమే అడుగుల చూపటానికే నిలిచిన తారనే లీడర్స్ నాకైతే బాగా అర్థమవుతుంది. మార్నింగ్ లోపలికి వచ్చాం, మధ్యప్రదేశం ఆకలి 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 అంటుంది. చప్పట్లు కొట్టడానికి కూడా శక్తి లేకపోతున్నాం సార్, ఇంకా మమ్మల్ని వదలలేకపోతే ఎలా సార్ అంటున్నారు. మీ వాయిస్ నాకు వినబడుతుంది ఇక్కడ.